ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామమును మహిమపరుచుకున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యభాగం వెళ్దాం ప్రియులారా. అందరూ దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. గతించిన కాలం అంతా మీ సజీవ లెక్కలో మమ్మల్ని దాచి కాచి కాపాడి ప్రభు, మరి ఈ యొక్క జూన్ నెల తండ్రినైనా, మరి ఈ దినాన తండ్రినైనా మీ యొక్క కృపణ తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ కుమార్తె యొక్క తండ్రినైనా గృహమునందు తండ్రినైనా మీ అందరూ సమకూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఆయా ప్రాంతాల నుంచి మీరు తరలు రప్పించారు తండ్రి. మాకు ఇచ్చిన ప్రయాణంలో తోడుని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు తండ్రి. క్షేమకరంగా నడిపించిన విధానం బట్టి కృతజ్ఞత వందనాలు తండ్రి. ఎంతవరకు పాటల ద్వారా నేను ఆమెను మహిమపరుచుకున్నాను తండ్రి. కేవలం పాడడం మాత్రమే కాకుండా పాటలను అర్థాలు గ్రహించి మరి పాట ద్వారా పాటను నేర్చుకునే కృప మాకు అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. దేవా, అటు జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మరి కొద్ది నిమిషాలు తండ్రి మీ కుమారుడుగా నిలవబడి మీ మాటలు బోధిస్తుండగా మరి నా జ్ఞానాన్ని పూర్తిగా మరుగు చేయండి. కేవలం మీరు మాత్రమే తండ్రి మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి మీ నోటికి బోరగా వాడుకుని ఈ కార్యము తండ్రి మీ యొక్క అధ్యక్షత వహించి తండ్రి మీరే నడిపించమని తండ్రి. మాట్లాడుతున్న నాకు నీ ఆత్మ సహాయం, జ్ఞానాన్ని, సమయోచితమైన బుద్ధిని దయచేసి మీరే ముందుకు నడిపించమని కూడి వచ్చిన బిడ్డలందరికీ తండ్రి, అనగా మాకందరికీ నీ జీవాహారం తిని తృప్తి పొందగలిగే తండ్రి ఆయన మంచి మనసులు దయచేయమని తండ్రి. వినగల చెవులు, గ్రహించగల హృదయాలు, అనుసరించే మనసులు మాకు అందరికీ దయచేయమని. ఇది అంత ఇష్టమైన సాతాన్ని తండ్రి ఆయన వాడి క్రియలను లయపరచమని తండ్రి. దూరం ఉంచుటకు వాడిని ఎదిరించే శక్తి సామర్థ్యం మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ వీళ్ళందరూ మీ చేతులుగా అప్పగిస్తూ తండ్రి ఆయన వాక్య భాగం వెళ్తున్నా నీ సహాయం అర్థిస్తూ కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమె కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసు నామములో మరి మీకు అందరూ వందనాలు తెలియజేస్తున్నాం పిల్లరా. మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి తండ్రి అయిన దేవుడిని నేను ఎంతో స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మరి సహోదరి ఈ గృహంలో వచ్చిన తర్వాత పెడుతున్నటువంటి మొట్టమొదటి గృహ కూడిక. దేవుడు మనల్ని ఏ పరిస్థితులు ఉంచినప్పటికీ అది మేలైనా కీడైనా, అంటే దేవుడు కీడు చేస్తాడా అని మనం డౌట్ రావచ్చు. కీడులో మనం పడుతుంటాం, దేవుడు పెట్టడు. కీడులో మనం పడినప్పటికీ దేవుడు ఎలా ఉంటాడు, మనకి సహాయంగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, భరోసా ఇస్తాడు అనమాట. ఒకవేళ అటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ కీడైనా మేలైనా, లేమైనా కలిమైనా, ఇరుకైనా ఇబ్బంది అయినా, ఏదైనా సరే నేను నా ఆర్థిక పరిస్థితి ఎలాగున్నా, లేకపోతే నా ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నా, నా కుటుంబంలో నా పరిస్థితి ఎలాగున్నా కానీ నేను నా సహోదరులతో లేకపోతే దేవుని పిల్లలతో ఈ గృహంలో గడపాలి అని ఒక మంచి ఆలోచన కలిగి మన సహోదరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలుసు, నాకు దగ్గరగా చూస్తాను కాబట్టి పరిస్థితులు మొత్తం తెలుసు. అయినప్పటికీ అందరం కూడా సంతోషించాలనే ఉద్దేశంతో దేవుని మాటలు వినాలి, ఖచ్చితంగా మరి ముఖ్యంగా దేవుడి జ్ఞానం నేర్చుకోవాలి. ఏమంటే కష్టాలు అనేవి ఎప్పుడు ఉంటుంటాయి, కన్నీళ్ళు ఎప్పుడు మన జీవితాంతం కష్టాలు కన్నీళ్ళు కూడని ఉంటాయి. ఎప్పటికి పోతాయని చెప్పండి. ఒకటి పోతేమో ఇంకోటి రావచ్చు, మళ్ళీ వస్తుంది కదా. ఒక రూపంలో పోయి మరొక రూపంలో వస్తుంది. సో ఈ మాత్రం దానికి నాకు దేవుడు అన్ని ఇస్తేనే నేను చేస్తాను అనేవాడు పొరపాటు అనమాట. మనం అన్ని ఇచ్చినప్పుడు చేసే కంటే ఏమీ లేనప్పుడు చేసేదే ఎక్కువ పరిగణలోకి తీసుకోబడుతుంది ఇలా. అందరూ కోట్లు కలిగి కానుకలు వేశారు, కానీ భేద విధరాలకు ఉన్న జీవనం అంతా ఎంత అంట, 2 కాసులే ఉన్నాయి. అదే జీవనం వాడికి మొత్తం. తన జీవనం అంతా వేస్తున్నాడంట. 2 కాసులు తనకి ఏంటంటే జీవనం. ఆ జీవనం అంతా వేసేసిన దానికి అందరిని పక్కన పెట్టి అందరూ ఎవరిని చూస్తున్నారు, అందరు కళ్ళు ఎవరి వైపు ఉన్నాయంటే ఆ ధనవంతులు ఎంతంత వేస్తున్నారు, ఎంతంత కానుకలు పెట్టలేస్తున్నారు వాళ్ళ చూస్తుంటే ప్రభు మాత్రం హృదయాన్ని చూశాడు. హృదయాన్ని చూసి అదిగో ఈ పేద విధవరాలు ఈమెకున్న జీవనం అంతా ఏం చేసింది వీళ్ళందరికంటే ఆవిడే గొప్పదన్నాడు కదా. సో ఇరుకులు, ఇబ్బందులు, కలిములు, లేములు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయండి మన జీవితంలో. ఇది ఎవరు తప్పించలేరు. మానవ జీవితానికి సహజమయ్యి అన్నీ ఉండటం చాలా అసాధ్యం. ఎంత కోటేశ్వరుడికైనా ఏదో ఒక అప్పు ఉంటూనే ఉంటుంది, ఏమంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. అంటే కోట్లు ఉన్నవాళ్ళు ఈ రోజు ఆరోగ్య సమస్యలు బాధపడుతూ కనీసం భోజనం సరిగ్గా మనం తిని భోజనం కూడా వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారంటే ఆలోచించండి. అంటే ఎంత దౌర్భాగ్య స్థితితో. అంటే ఏదైనా సరే మనిషికి కష్టం లేకుండా ఉండదు, కానీ ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా
మనకి ఏ స్థితికైనా చాలిన దేవుడు మనం నమ్ముకున్నాం. ఎవరిని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆయన ఏమన్నారు? నా కృప నీకు చాలు. పౌలు గారు అదే అన్నాడు. ప్రభువా ఏంటి ప్రభువా నాకు ఈ ముళ్ళు అంటే, నీకెందుకు నువ్వు అలా ఉండు. నా కృప నీకు చాలు, నేను నడిపిస్తాను నిన్ను. నేను నిన్ను నడిపిస్తాను. అప్పుడు నా కృప చాలు నీకు. ఆయన కృప ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి? సో ఆయన కృపను మనం పొందుకోవాలన్నా, ఆయన కృపలో మనం వర్ధిల్లాలన్నా, మన జీవితం ఆయన ముందు నీట్‌గా పరుచుకోవాలండి. అది కష్టం గురించి ఆయన పని మానేయడమో, లేకపోతే ఇంకో ఏదో వాటెవర్ ఇట్ మే బి, అసలు ఏది కూడా మనం ఆలోచించాల్సిన పని లేదు. రైట్. ఈరోజు ఒక మంచి పాఠం మనం నేర్చుకున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి సహోదరుల్లో ఒకడైనటువంటి యాకోబు గారు. మనకు తెలుసు యాకోబు పత్రిక, యాకోబు గారి పేరు మీద ఒక పత్రిక ఉంది అని. మరి ఈ యాకోబు గారు ఎవరు ఈ పత్రిక రాసిన యాకోబు అంటే మనకి ఇక్కడ కొంత డౌట్ రావచ్చు. ఎందుకంటే అపోస్తలుల్లో కూడా ఇద్దరు యాకోబులు మనకు కనిపిస్తారు. ఆ ఇద్దరు యాకోబులు ఎవరు అనే విషయం మనం చూడగలిగితే మొత్తం క్రొత్త నిబంధన గ్రంథంలో ముగ్గురు యాకోబులు మనం చూస్తాం. ఆ ముగ్గురు యాకోబులు మనం చూస్తే మొట్టమొదటిగా మనం చూస్తే రిఫరెన్స్ రాసుకుని మీకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనంలో అపోస్తలుల పేర్లు ప్రస్తావిస్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా చదవండి ఎవరు తీరాకనే. మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, నోట్ చేసుకోండి. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సొంకరి అయిన మత్తయి, ఇంకొక యాకోబు ఇక్కడ కనిపిస్తున్నాడు, అల్పయ్య కుమారుడగు యాకోబు, తద్దయ్యను, మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. దగ్గర 12 మంది మనకు కనిపిస్తున్నారు. సో ఇందులో ఇద్దరు యాకోబులు క్రొత్త నిబంధనలో ఉన్న ముగ్గురు యాకోబుల్లో ఇద్దరు యాకోబులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈ యాకోబులు ఎవరంటే అపోస్తలులు, ప్రభు యొక్క శిష్యులు. మరి వీళ్ళని ప్రభు తన శిష్యులుగా అపోస్తలుగా నియమించారు. వీళ్ళిద్దరిని మనం పరిగణలో తీసుకుంటలేదు కానీ, ఎందుకంటే మనకి యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు గారి గురించి ఒక జీవితం మనం చూస్తున్నాం. ఈయన యేసుక్రీస్తు ప్రభువుకి స్వయాన తమ్ముడు. ఒక తల్లి గర్భం పంచుకుని, ఒక రక్తం పంచుకుని అనగా శరీర పరంగా మరియమ్మ గారి రక్తం. మరి రక్తం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, పెద్ద టాపిక్, మళ్ళీ ఇది కాంట్రవర్షియల్ టాపిక్ అయిపోద్ది. మరియమ్మ గారి రక్తం పంచుకుంటాడండి యేసుక్రీస్తు? ఎందుకు పంచుకోడండి? ఆవిడ గర్భంలో కూడా ఆవిడ రక్తం పంచుకుంది. ఎవరు రక్తం పంచుకుంటాడు? ఆవిడ రక్తం కదా, ఈ మరి గారి రక్తం కదా యేసుప్రభుకి వచ్చింది. రైట్. అంటే ఒక రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభువుకి స్వయాన తమ్ముడు. ఈ యాకోబు గారు ఈ పత్రిక రాశారు అనడానికి అనగా యాకోబు పత్రిక రాశారు అనడానికి అంటే మనకి యాకోబు పత్రిక మనం ధ్యానించట్లేసమ్మా. యాకోబు పత్రిక మనం చూసేది. యాకోబు పత్రిక మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అంతకంటే ముందుగా యాకోబు గారి యొక్క జీవితం, అందులో మనం నేర్చుకునే కొన్ని పాఠాలు. యాకోబు పత్రిక తమ్ముడు రాశాడు, యేసుక్రీస్తు తమ్ముడు రాశారు, ఆయన ఇలా రాశారు కాబట్టి చదివేసుకుందాం అనుకుంటే కాదు. అసలు ఆయన జీవితంలో ఏమున్నాయి కొన్ని కొన్ని పాఠాలు. ఆయన అసలు ఏం చేసి పత్రిక రాశాడు. అసలు బైబిల్ గ్రంథంలో మనకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫ్యామిలీ ఆయనకు సపోర్ట్ గా లేదండి. ముందు ఆయన యొక్క తమ్ముళ్ళు కానీ తల్లి కానీ ప్రభువును నమ్మినట్లుగా, లేకపోతే అంటే తల్లిని పక్కన పెడితే తమ్ముళ్ళు ఇంకా ఘోరంగా ప్రభువును అవమానించినట్లుగా, ఆఖరికి ప్రభు యొక్క చావును కూడా కోరుకున్నట్లుగా మనకి మరి సువార్తలో రాయబడింది. సో ఇంతలా ఉన్నప్పుడు, ఎంతలా జరుగుతున్నప్పుడు యాకోబు గారి పత్రిక ఏ పరిస్థితిలో రాసి ఉండొచ్చు? అసలు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి? ఒకనాటి సంఘంలో ఒకనాటి సువార్తలు మనం చదువుకున్నప్పుడు యోహాను గారి పత్రికల్లో రాస్తూ ఆయన యాకోబు గారు అయినా కానీ ఆయన తమ్ముళ్ళైన ఎవరైనా సరే ఆయన విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు, ఆయన చావును కోరుకున్నారు అనే విషయం మనకి పత్రిక చదువుకుని సువార్తలో చదువుకుని యాకోబు పత్రిక వెళ్ళేసరికి అక్కడ ప్రారంభంలోనే అసలు మనకి ఎంత ఆశ్చర్యకరమైన మాట అక్కడ ప్రయోగించాడంటే యేసుక్రీస్తు యొక్క దాసుడు అన్నట్లు. ఒకసారి యాకోబు పత్రిక వెళ్ళొద్దని చూడండి, ఆయన ఏమని ప్రస్తావించాడో ఒకసారి చూస్తే. ఒక్కసారి అక్క చూడండి, యాకోబు పత్రిక ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనంలో అక్కడ చూడండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు తమ్ముడనైన యాకోబు అని రాయలేదు ఇక్కడ. ఏమట? దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదిరిన 12 గోత్రాల వరకు అనగా ఇశ్రాయేలుకి లేదా యూదులకి
శుభమని చెప్పి రాస్తున్నటువంటి పత్రిక యాకోబు పత్రిక. సో ఎందుకు తీసుకొచ్చినంటే మిమ్మల్ని, ఈ యాకోబు గారు నేను యేసుక్రీస్తు యొక్క తమ్ముడిని లేదా సహోదరుణ్ణి అని రాయట్లేదు. అది పత్రిక రాస్తున్నారంటే అసలు ఎవరు రాశారనే విషయం మనం ఆలోచించాలి. ఆయన జీవితంలో ఉన్న ఆ పాఠాలు లేదా ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం ముందు ఆలోచిస్తే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో కనిపించే ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే తగ్గింపు స్వభావం. ఏమండి? ఈరోజు మనం ఆలోచిస్తే ఎవరైనా మనకు కొంత ఒక పదవిలో ఉన్న వ్యక్తి తెలుసు అనుకోండి, మనం ఏం చెప్తాం? లేదా ఒక ఎమ్మెల్యే కొడుకు అనుకోండి, ఒక ఎంపీ కొడుకు అనుకోండి, ఆఖరికి ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు అనుకోండి, ఏం చెప్తారు? "నువ్వు ఎవరో తెలుసా? నన్ను ఆపుతావా నువ్వు?" పోలీసులు చెప్తుంటారు. అప్పుడు మనం చూస్తుంటాం కదా సోషల్ మీడియాలో. ఆర్మిచ్చాలు తిరుగుతుంటారు మనకి. తాగేసి వస్తుంటారు. వచ్చేసి లేకపోతే వాళ్ళ మీద రెచ్చిపోయి తైతక్కలాడితే డాన్స్ చేస్తుంటారు. "నేను ఎవరో తెలుసా అసలన్నా? మా బ్యాక్గ్రౌండ్ తెలుసా?" అని ఏం చెప్పుకుంటారు? గొప్ప చెప్పుకుంటారు. గొప్ప చెప్పుకుని మా డాడీ ఎంపీ లేకపోతే మా డాడీ ఎమ్మెల్యే, మేము మినిస్టర్ కొడుకులం, మమ్మల్ని ఆపుతారా మీరు అని విర్రవీగిపోతారు. మరి యాకోబు గారికి ఎంత ఉండాలని ఎలాగైతే నాకు అర్థం కాదు. ఎంతలా చెప్పుకోవచ్చు అంటారు? అసలు ఆయన చెప్పుకోవడానికి అసలు ఎవరి తమ్ముడు చెప్పని ఒక మాట చెప్పాలంటే మనం చెప్తాం చూడండి. ఆయన కాదు, ఆయన చెప్పుకోలేదు కానీ మనం చెప్తాం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలిగి లేదు అని ఎవరి గురించి ఇది రాయబడిందో ఆయన తమ్ముడు. అలాంటప్పుడు ఎంత ఎంత డౌన్ టు ఎర్త్, నిజంగానే ఎంత ఎంత తగ్గింపు జీవితం అంటే మనం నేర్చుకోవాలి. ఈరోజు కొద్దిగా ఏదైనా చిన్న పదం మనకు వచ్చిందంటే మనం నిలవడం కదా. కానీ యాకోబు గారిలో మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే తగ్గింపు స్వభావం. గుర్తుపెట్టుకోండి. యాకోబు గారిలో మనం నేర్చుకునే ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే తగ్గింపు స్వభావం. ఈ తగ్గింపు స్వభావాన్ని మనం నేర్చుకున్నప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడు అంటున్నాడు. ఒకే రక్తం పంచి పుట్టిన మా తోడ పుట్టిన వాళ్ళు అంటే ఎంత అవినాభావం. చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి వస్తారు కదండి. ఇంట్లో నుంచి వస్తారు, ఇంట్లో కలిసి పెరుగుతారు, మాట్లాడుకుంటారు, అన్నయ్య అంటారు, తమ్ముడు అంటారు, ఏదో కొన్ని పనులు చెప్పుకొని ఉంటారు, కొన్ని కలిసి ఆడుకొని ఉంటారు ఇద్దరు చిన్న వయసులో కదండి. ఇన్ని చేసినప్పుడు మరి అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నాడంటే ఆయనలో మార్పు మనకు అర్థం కావాలి. ఆయన యొక్క తగ్గింపు స్వభావం మనకు అర్థం కావాలి. ఇలా ఆలోచించాలి బైబిల్లో. సహోదరుడైనటువంటి ఆయన నేను యేసుక్రీస్తు యొక్క సహోదరుని ఆయన అనట్లేదు. ఇక్కడ మనం ఆగిపోవాలి అసలు. ఇది దాసుడు అనే మాట ఎందుకు ఉపయోగించాడు? దాసుడు అనే పదప్రయోగం ఎందుకు తన పత్రికలో రాశాడు? అంటే అమ్మో, దాసుడని రాస్తున్నాడు, ప్రభు తమ్ముడే అని రాస్తున్నాడంటే మన జీవితం ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకోండి. తగ్గింపు విషయంలో ఈరోజు తగ్గింపు చాలా మందికి ఉండలేదు కదండి. చాలా మంది తగ్గింపు స్వభావం లేకపోవడం వల్లే హెచ్చింపబడలేకపోతున్నారు. ఇది ప్రభువు మాట. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడతాడు. ఈ విషయం తెలిసి అందరికే. కానీ తగ్గింపు స్వభావం లేకపోవడం వల్ల నాశనం అవ్వట్లేదు కానీ హెచ్చింపబడలేకపోతున్నారు ప్రియులారా. నాశనం అనకూడదు, ఏమవుతున్నారు? ఆ వాక్యం నెరవేర్చండి. ఏమన్నారు? హెచ్చింపబడలేకపోతున్నారు. తగ్గించుకుంటే హెచ్చింపడతారు, హెచ్చించుకున్నవాడు తగ్గింపడతారు. హెచ్చించుకుంటాకే చూస్తారు తప్ప తగ్గింపు స్వభావం కానీ, తగ్గింపు మాటలు కానీ, తగ్గింపు పనులు కానీ, తగ్గింపు జీవిత విధానం కానీ ఎవరిలో కూడా కనిపించకపోవడం ఈరోజు మనకు బాధాకరం. కాబట్టి ఇక్కడ ఇద్దరు యాకోబులు మనం చూసాం. సో ఇంకా మనకు ముందుకు వస్తే ఈ పత్రిక రాసింది యాకోబు గారు, అంటే ప్రభు తమ్ముడని యాకోబే అని చెప్పడానికి మరొక ఉదాహరణ ఏంటంటే, మనకు ఆధారం ఏంటంటే ఈ జబదయి కుమారుడు అయినటువంటి యోహాను గారి యొక్క సహోదరుని యాకోబును అపోస్తుల కార్యాల గ్రంథం 12 అధ్యాయం ప్రియులరా. అపోస్తుల కార్యాల గ్రంథం 12 అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దామా? ఫస్ట్ నుంచి చదవండి, 1-2 వచనం చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టిపోయి అందులో యాకోబు ఉన్నాడు. యోహాను సహోదరు అంటే ఎవరు? జబదయి కుమారులని ఇద్దరులో ఒకడు. ఆ యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించెను. కత్తి చేత ఇతను చంపబడ్డాడు. అనగా ప్రారంభంలోనే సువార్త ఇంకా విస్తృతంగా బాగా బయలు వెళ్ళక మునిపే మరి మొదటగా ఆయన చనిపోవడం మనం చూసాం. అపోస్తుల్లో మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తిగా ఈ యాకోబు గారిని మనం చూస్తున్నాం. సో పత్రిక రాసే అవకాశం ఎవరికి లేదు? జబదయి కుమారుడని యాకోబుకి లేదు. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? జబదయి కుమారుడని యాకోబుకి లేదు, అలాగే యోహాను సహోదరుని యాకోబుకి లేదు. అంటే జబదయి కుమారుడైనా యోహాను సహోదరుడైనా ఒకడే కాబట్టి ఈ జబదయి కుమారుడని యాకోబుకి లేదు. తర్వాత జబదయి కుమారుడని యాకోబు కాకుండా ఇంకొకరు ఎవరు ఉన్నారు? అల్ఫై కుమారుడైన యాకోబు. ఈయన కూడా పత్రిక రాసిన అవకాశం లేదు. ఎందుకంటే ఈయన గురించి మనకు అంతగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. కానీ ఈయన
కాకుండా ఆయనే రాశాడు అనడానికి మాత్రం మనకు ఎక్కువ ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూస్తే ఒకసారి ప్రభువును గూర్చినటువంటి ఆలోచన విధానం వాళ్ళ తమ్ముళ్ళకి ఎలా ఉందో మనం చూస్తే ఒకసారి యోహాను సువార్త అది కూడా చూద్దాం. ఎందుకంటే అన్ని కూడా మనం ధ్యానించుకుంటేనే మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా, లేకపోతే 4 నుంచి చూద్దాం. బహిరంగమున అంగీకరింపబడకూడను తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఆ 3వ వచనంలో ఆయన సహోదరులు మాట్లాడుతున్న మాటల సందర్భం ఇది. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచలేని వాడు పత్రికలు రాయడండి. అసలు ఏదో మీరు చెప్పేస్తారు మేము వినేస్తున్నాం కానీ అంటారా? ఆయన రాశాడు. కానీ మార్పులు చూడండి, నిజంగా ఎంత జీవితాలు అసలు బాగలేని టైంలో మనం చదువుకుంటున్నాం. కానీ పత్రిక రాసింది యాకోబు గారే అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే తర్వాత మనం చూస్తే అసలు మార్పు అనేది ఎలా మొదలవుద్ది అంటే ఈరోజు క్రైస్తవ్యం దాని మీద కట్టబడింది. దేని మీద కట్టబడింది అంటే యోహాను గారిని వారి యొక్క కుటుంబాన్ని యోసేపు గారు లేకపోతే మరియమ్మ గారు వాళ్ళ కుటుంబాన్ని అనగా యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళు యోదా, యోసే, సీమోను, యాకోబు, ఈ నలుగురు, ఇంకా ఎవరున్నారట సహోదరులు కూడా ఉన్నారు, అంటే చెల్లెళ్ళు ఉన్నారు యేసుక్రీస్తుకి. వీళ్ళందరినీ కూడా కుటుంబం అంతా కూడా మార్చబడే ఉంటుందన్నది ప్రాథమికమైనటువంటి దర్యాప్తు తేలిన విషయం. సో ఎందుకనంటే ప్రపంచం ఈ రోజు దేని ద్వారా అయితే మార్పు చెందిందో ఆ మార్పే ఈ యాకోబు గారు కూడా మారడానికి అవకాశం కల్పించింది. ఏంటో చెప్పండి, మీరు దేని ద్వారా మారారు? మీరు చెప్తే దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. యాకోబు గారి యొక్క మార్పుకి ప్రపంచం అంతా ఎలాగైతే మారిందో, ఏదైతే కారణమైందో, ఏదైతే ఒక భరోసాగా మనకి ఈ రోజు కనిపిస్తుందో, ఏదైతే మన నిరీక్షణ అయ్యిందో దాని ద్వారా ఎలాగైతే మనం మార్పు చెందామో లేకపోతే మనం దాని మీద నడుస్తున్నామో దాని వల్ల నమ్ముకుంటున్నాము, యాకోబు గారు కూడా అదే ప్రామాణికమైంది. దానివల్ల ఆయన మారిపోయాడు. ఇది శిలువ మరణ పునరుత్థానము, ఇది నోట్ చేసుకోవాలి. యావత్ ప్రపంచం కూడా, క్రైస్తవ ప్రపంచం కూడా మార్చబడింది. ఈ రోజు ఎదురు చూస్తుంది ఆయన పునరుత్థానంలో మనం కూడా ఆయనలాగా లేపబడతాం. ఒక గొప్ప విషయాన్ని నమ్మో, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము తన తమ్ముడైనటువంటి యాకోబును అలాగే తన కుటుంబాన్ని మార్చింది ప్రియులారా. మారు మనస్సు వచ్చేసింది అక్కడే. బ్రతుకున్నంతసేపు విలువలు తెలివి ప్రియులారా, బ్రతుకున్నంతసేపు విలువలు తెలివి. ఇంట్లో ఎంత ఘనంగా వాడబడుతున్నా, ఇంట్లో ఎంత గొడ్డు సాగులు చేస్తున్నా భార్యకి విలువ ఉండదు. కొన్ని చోట్ల ఎంత కష్టపడి ఇంటికి వస్తున్నప్పటికీ ఎన్ని రూపాయలు తెచ్చి భార్య చేతికి ఇస్తున్న భర్తలకు విలువ ఉండదు. కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మనిషి బ్రతుకున్నంతసేపు విలువ ఎవరికి తెలియట్లేదు. ఈరోజు ప్రపంచం అంతా ఎలాగుంది? ఎందుకంటే వాళ్ళకి దేవుని మాటలు తెలియదు కాబట్టి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవంలోనే ఇలా తగలబడ్డాం. ఇలాంటి వారు ఉండడం మనకి బాధాకరమైన విషయం ఇది. సో బ్రతుకున్నంతసేపు యేసుక్రీస్తు వీళ్ళకి తెలియలేదు. బతి చెల్లించిందన్నారు, దయ్యం పట్టినోడు అన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు ఏకీభవించారు. అయ్యో మా తమ్ముడికి లేకపోతే మా అబ్బాయికి దయ్యం పట్టింది తల్లి అని చెప్పింది అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అలా ఉంటుందండి పరిస్థితి. ఫ్యామిలీ కోసం బ్రతికి కష్టపడి ఇంట్లో కష్టపడుతున్న ఒకే సమయాన్ని హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయి ఇంటిని పట్టించుకోపోతున్నాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఆడికి మాకు సంబంధం లేదంటారు. అవునా కదా? అతని నుంచి ఏదైనా ఉపయోగం కనిపిస్తుంటే మావుడండి, మా తమ్ముడండి, మా అన్నయ్య అండి అని చెప్తారు. ఒక్కసారి అతని వల్ల ఉపయోగం లేదని తెలిసిందనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? మనసు మారిపోద్ది. అందుకే మనిషి స్వభావం అంట పెడితే పెళ్ళట, పెట్టకపోతే చావు వాడతారండి. ఇది పెడతాడు చచ్చిపోతే బాగుంటుంది నిజంగానే అనుకుంటారు అనమాట. పెడితే ఇది పెళ్లి జరగాలమ్మా, పిల్లలతో హ్యాపీగా ఉండాలి, పిల్ల పాపలతో నిన్ను 100 ఏళ్ళు నువ్వు జీవించాలి రా బాబా అని పెడితే పడతారనమాట. పెట్టబోరు అనుకోండి, వీడి సాగు తగల ఎప్పుడు చెప్తారో వీడి గొడవ విడిపోతే బాగుంటుంది అనుకుంటారు. అంత దారుణం ఉంటుంది మనిషి స్వభావం. ఎంత నిజంగా దేవుడు గొప్పడండి బాబు నిజంగా. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నారు వీళ్ళు కూడా. అందుకే మా ఓడికి మతి చెల్లించింది, పిచ్చి పట్టేసింది మా ఓడికి, దయచేసి పంపించండి అంటే ప్రభు ఏమన్నారంటే వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఏమన్నారా? వాళ్ళ కాదు నా తల్లి, వాళ్ళ కాదు నా తమ్ముళ్ళు, మీరే. ఇప్పుడు వాక్యం ఎవరైతే అన్నారో వాళ్ళే నా తమ్ముళ్ళు, నా సోదరి నా సహోదరులు వాళ్ళే, నా తల్లి వాళ్ళే. అమ్మా నువ్వే నా తల్లివి, అమ్మా నువ్వే వాక్యం ఉన్నావా, దీని ప్రకారం నడుచుకుంటావు, నువ్వే నా తల్లివి.
అబ్బా, యేసుక్రీస్తుకే తల్లి అయ్యేంత గొప్ప ఛాన్స్ ఇచ్చాడండి వినేవాళ్ళకి, పాటించే వాళ్ళకి. అంటే సొంత వారిని కూడా పక్కన పెట్టాడంటే వాళ్ళకి మంచోళ్ళని కాదు, మంచోళ్ళు కాదని కాదు, మంచోళ్ళే. కాకపోతే అప్పటికి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రభువుని అసహించుకుంటున్నారు, ప్రభువుని దూరం పెడుతున్నారు, ప్రభువుకు మాకు సంబంధం లేదనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈయన మరణించాడో, మరణించి తిరిగి లేచి ఆశ్చర్యపోయే విషయం చెప్తాను, యాకోబుకు కనిపించాడు. తెలుసా విషయం మీకు? చూద్దామా? చూద్దాం, చూడండి. ఆ చూద్దాం. కొరింథీ పత్రిక ఈ విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు చూడండి. యాకోబుకు కనిపించిన విషయాన్ని పౌలు గారు చెప్తూ 15 అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయమును 7వ వచనం చూద్దాం ప్రియులారా. ఒక్క నిమిషం ఆగండి. 6వ వచనం చదవండి. అటు పిమ్మట అంటే ఎటు పిమ్మట లేపబడిన పిమ్మట, అది అలా కలుపుకోండి. లేపబడిన పిమ్మట ఎవరికట? ఆయన కేఫాకును 5 నుంచి 12 కనబడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందులో కాబడ్డారు. వారిలో ఇప్పుడు మనకు అనేక మంది నిలిచిన, అంటే ఆ పత్రిక రాసిన సమయానికి, పౌలు గారి పత్రిక రాసిన సమయం వరకు ఆ కనబడిన వాళ్ళు కొంతమంది బ్రతుకున్నారని చెప్తున్నాడు. నెక్స్ట్ వీరు అనేకులు ఎప్పటి వరకు నిలిచున్నారు, కొందరు నిద్రించారు. 7వ వచనం, తరువాత ఆయన యాకోబునకును, ఎవరి యాకోబు? తన తమ్ముడే. ఎలా చెప్పగలం అంటే, ఇక్కడ పైన ఆల్రెడీ అపోస్తుల్లో ఒక యాకోబు వెళ్ళిపోయాడు పైకి. అలాగే అప్పటికి ఇంకా యాకోబు గారు కఠినంతో చెప్పలేదు, జబదే కుమారుడు యాకోబు కూడా వెళ్ళిపోయాడు. అంటే ప్రభు లేచిన తర్వాత ఎవరికి కనబడిన విషయం చెప్తూ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నటువంటి జబదే కుమారుడు, అలాగే అల్ఫయ కుమారుడు యాకోబులు ఇద్దరు కూడా ఏ కేటగిరీలోకి వెళ్ళిపోయారు? అపోస్తుల కేటగిరీలో వెళ్ళిపోయారు. వాళ్ళు కనిపించేశాడు. తర్వాత గురించి చెప్తున్నాడు, యాకోబు గురించి చెప్తూ అటు తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను. చూసారా? అంటే చనిపోయిన తర్వాత తన అన్న అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచి పునరుత్థానుడే తన మహిమ దేహంతో ఎప్పుడైతే యాకోబు గారికి కనిపించాడో, యాకోబు గారికి హృదయం అప్పటి వరకు ఏదైతే గూడు కట్టుకుందో, ఏదైతే బండలా అలుముకుపోయిందో అన్నయ్య పట్ల, మొత్తం పటాపంచలైపోయింది. ప్రియమైన దేవుని వల్ల మొక్కలైపోయింది. అమ్మో, ఈయన నేను ఎంతకాలం అసహించుకున్నాను, ఈయన ఎంత చావు కోరుకున్నాను, ఈయన నేను ఎంతలా దూరం పెట్టుకున్నాను, నా సొంత అన్న ఎంత గొప్పవాడా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు బయలుపరుస్తూ ఆయన మనసు తెరుస్తూ హృదయ బండలాంటి హృదయాన్ని బద్దలు కొట్టాడు. ప్రియమైన దేవుని వల్ల యాకోబు అప్పుడు తెలుసుకున్నాడు, కనబడిన తర్వాత తెలుసుకున్నాడు. అందుకే చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు, ఎందుకంటే చూస్తేనే కానీ నమ్మలేదు యాకోబు. కనబడ్డాడు, కనిపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత ఫ్యామిలీని వదిలిపెట్టకూడదు దేవుడు ప్రభు తెలుసండి. దగ్గరికి వచ్చిన తల్లినే పక్కన ఉన్న సహోదరుడికి అప్పగించాడు కదా యోహాన్ గారికి. అలాంటప్పుడు తమ్ముళ్ళకి ఎందుకు కనిపించుకుంటాడు చెప్పండి? నాయనా, తమ్ముళ్ళారా, మీరు నన్ను ఎంతవరకు ఆశ్రయించుకున్నారు, నేను ఇదని గొప్ప చెప్పడం కాదు, నేను ఇది నా ద్వారానే ప్రపంచానికి పాప క్షమాపణ విముక్తి ఉంది. సో మీరు నా తమ్ముళ్ళు, మీరు పోకూడదు బయటికి. బయట వాళ్ళే నేను అసలు అందరూ నా వాళ్ళు అనుకుంటున్నాను, మీరు బయట ఎలాగవుతారు ఇంకా కదా? ఆయన ఆలోచన విధానం చూడండి ప్రియమైన దేవుడు, కనబడలేదండి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, నాకే కాదు అంటే వాళ్ళకి కనబడిన తర్వాత తర్వాత అంటున్నాడు 8వ వచనం, అందరికి కనబడ్డాడు, అందరికి కడపట అకాలమందున పుట్టిన నాకును. ఎక్కడ కనబడ్డాడమ్మా? ఏమన్నా ఐడియా ఉందా? కాదు, పౌలు గారికి ఎప్పుడు కనిపించాడు అంటున్నాడు. అకాల మంది కదా, అంటే అకాల మంది అంటే లాస్ట్ కనపడండి, లాస్ట్ గా నాకు కనిపించిందని చెప్తున్నాడు. ఎప్పుడు కనిపించాడు అంటున్నాను. ఈ మధ్యన బైబిల్ చదువు మానేసినట్టున్నారంటే, సమస్యకు వెళ్తున్న మార్గంలో. అబ్బా, బాగా గుర్తొచ్చినవే. ఇంటి తెచ్చిపోతారు అసలు మీరే. చిన్న ఇంటి వాళ్ళు మీకు స్టార్టింగ్ ట్రబుల్. సరే, వైర్ రెడ్డి తలుపు దగ్గర స్టార్ట్ అవుతుంది మీకు. సరే, ఆయన కనిపించింది ఎప్పుడంటే, అకాల మంది ఆయనకి ఎప్పుడు కనిపించాడు అంటే, ఆయన కూడా కనిపించాడు ప్రభు. అదే లాస్ట్ కనిపించడం, ఆ తర్వాత ఇంకెవరికి కనిపించలేదు. ప్రభు అకాల మందు పుట్టినట్టంటే లాస్ట్ చివరిగా పుట్టిన నాకు కూడా దేవుడి దర్శనం అయ్యింది. ప్రభు నాకు ఈ అభాగ్యుడు కూడా కనిపించాడు, కడమ అపోస్తులుగా నన్ను నియమించాడు,
నన్ను ఎందుకు నియమించాడంటే ఇంకో అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి నన్ను నియమించాడు, పరిచర్య కోసం నన్ను నియమించాడు. ఈ ఈ దీనుడికి కూడా ప్రభు కనిపించాడు చెప్పడానికి ఆ మాట అక్కడ ఉపయోగించాడు. ఇదే మాట ఉపయోగిస్తూ ఆయన గురించి చెబుతూ అక్కడ యాకోబు గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు అనమాట. మనం ఎందుకు వెళ్ళాం, మనకి ఎందుకు వచ్చేవాడికి, మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు గురించి నేర్చుకుంటాం. ఈయన గురించి మనం నేర్చుకుంటున్న విషయాల్లో మొట్టమొదటి మనం ఏం నేర్చుకున్నామా? తగ్గింపు స్వభావం. తగ్గింపు స్వభావం తర్వాత వచ్చిందే మారు మనస్సు ప్రేమైన దేవుని వాళ్ళ. ప్రభు పట్ల ఉన్నటువంటి అసహ్య భావాన్ని, ప్రభు పట్ల ఉన్నటువంటి ద్వేషాన్ని, ప్రభు పట్ల ఆయన చూపించినటువంటి ఆ ఆ యొక్క చెడు ఆలోచనలను పక్కన పెట్టి ప్రభు ఎప్పుడైతే ఆయనకు కనిపించాడో తన మనసు మార్చుకున్నాడు. అతనే కాదు, తన కుటుంబం కూడా మారిపోయింది. ఆ విషయం మనం చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యాల గ్రంథం. ఆయన మాత్రమే కాదు, మరియమ్మ గారు మారిపోయారు, యోధా గారు అసలు ఆ తమ్ముడు గురించి చూద్దామా? ఎంతమంది ఉన్నారు ఏంటో. మార్కు సువార్త ఒక్క నిమిషం ప్రియ కదా. మార్కు సువార్తలో మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్న వారు ఎలా అనుకుంటున్నారు? ఆయన బోధకు ఆశ్చర్యపడిన శాస్త్రుల పరిశీలన అనుకుంటున్న మాట ఏంటంటే, ఇతరు యాకోబు యోసే రెండింటి చదివినకైతే విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. ఆశ్చర్యపడి ఇతని చేతుల వల్ల ఇటు అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు పేర్లు చూడండి అక్కడ ఎంతమంది. యాకోబు, యోసే, యోధా, సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరిమణులు అందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. చూసారా తమ్ముళ్ళ యొక్క డీటెయిల్స్. తమ్ముళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే కుటుంబం యొక్క డీటెయిల్స్. అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు తర్వాత మరియ యోసేపుల కలయిక వలన పుట్టినటువంటి సంతానం. చాలా మంది రోమన్ క్యాథలిక్ ఆర్సిఎం వాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ఇప్పటికీ వీళ్ళు ఏమంటారంటే మరియమ్మ గారు కన్యగానే ఉండిపోయింది, ఇంకా ఆవిడకి పిల్లలేం కలవలేదు. వీళ్ళు స్టెప్ చిల్డ్రన్స్ అనగా అద్దెకి ఎవరైతే యోసేపు గారు వేరే ఆవిడ చేసుకుంటే ఆవిడ పుట్టిన పిల్లల్ని తీసుకుని ఇవి పెంచుకుంది అన్నట్టుగా కొన్ని కథనాలు. ఇదంతా బుల్షిట్, మనం అంతా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ మనకు స్పష్టంగా చెబుతుంది మరియ కొడుకు మరియ యోసేపుల కుమారులు వీళ్ళు. అందుకే ప్రభువు పుట్టేంత వరకు యోసేపు గారు మరియను ఎరుగకుండెను అనే మాట రాయబడింది. అంటే తర్వాత తిరిగాడా? ఎస్, కలయిక జరిగింది, సంతానం ఉత్పత్తి అయింది. ఇగో పుట్టిన సంతానం పేర్లు మార్కు గారు రాస్తున్నారు. అండ్ దగ్గరలోనే కదా, అందరూ ఒక ఏరియా వాళ్ళే కదా, గలలీయులు. వీళ్ళు కూడా గలలీ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి రాస్తున్నారు. తెలుసు అక్కడ పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎవరేదో రాసుకుంటారో అది మనకు సంబంధం లేదు. మన ప్రామాణికం ఏదో మనం బైబిల్లో చూసుకోవాలి తప్ప. సో ఇక్కడ వీళ్ళ పేర్లు రాశారు. సో వీళ్ళ ఫ్యామిలీ మనం చూసాం కాబట్టి వీళ్ళు ఎక్కడ మారారో మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం ప్రారంభ అధ్యాయంలో లోకా గారు రాస్తూ విలువైన సందర్భం మనం చూపిస్తున్నారు చూడండి. 1వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి, బాగుంటది. 1వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవలకు వనబడమనిన కొండ నుండి యెరూషలేము తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి మార్గంలోకి ఎక్కిపోయారు. వాళ్ళ పేర్లు చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. అక్కడ వారు ఎవరంటే పేతురు, యోహాను, ఒక యాకోబు, ఎవరు జబదయి కుమారుడు యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, రెండవడు వచ్చాడు ఎవరో యాకోబు, అల్ఫై కుమారుడు యాకోబు, చెలోతే అనబడిన
సీమోను, యాకోబు కుమారుడు యోధ, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలును. నెక్స్ట్, యేసు తల్లి అయిన మరియు, ఫ్యామిలీ ఎంటర్ అయింది చూడండి, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరుడు. ఆగండి, నేను చదివిన జాగ్రత్తగా వినండి. ఆయన సహోదరుడు. ఉన్నారా? అందరు ఉన్నారా? వచ్చారా అందరూనే మేడగదిలోకి? అబ్బా, బాగా కనిపెట్టారా మీరు. అంటే ఒక్కడే కాదనమాట, మరియతో పాటు సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థనే అలవాటు లేని జీవితాలకి ప్రార్థన వచ్చి పడింది. ఎలాగంటే ఆయనను చూసిన తర్వాత ప్రియమైన దేవుని వల్ల ఎంత బాగుంటదంటే, నిజంగా మనం మనసు పెట్టి ఆలోచించి ఒక్కోటి బయట తీసుకుంటుంటే అన్ని కూడా ఇలా విడిపోతాయి, చిక్కుముళ్ళని విడిపోతాయి. చాలా బాగుంటది బైబిల్. అందుకే చూడండి, ఆ సహోదరులు అంటే అందరూ ఉన్నారట. మనం ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మీరు అంతకు ముందు ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళండి, ఎంత చదివించిన ఆరాధ్యం మార్చువార్తలో ఎవరట? యోధ, యాకోబు, యోసే, ఇంకెవరు? సీమోను. అంటే ఈయన ఇంకో పేరు ఎక్స్ట్రా యాడ్ చేసి రాస్తాడు. యోహాన్ గారు ఒక పేరు తక్కువ రాశాడు, కానీ ఈయన ఇంకో పేరు యాడ్ చేసి అందరూ రాస్తాడు. సహోదరి మనులు కూడా ఉన్నారు. నాకు తెలిసి సహోదరి మనుల పేరు నుంచి రాయలేదు, కానీ సహోదరి మనులు, యోసేపు గారు అందరూ కూడా మారిపోయి ఉంటారండి. నిజంగానే తెగించి మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత మారినట్టు వాడు ఎవడు ఉంటాడు. అందులోనూ స్పెషల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే మారిపోతే ప్రపంచం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా మారినట్టు. అంటే బైబిల్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ మనం జనరల్ సెన్స్ తో ఆలోచిస్తుంటే మనకు అర్థమైపోద్ది. ఖచ్చితంగా మారారు. ఎందుకంటే ఇక్కడ సహోదరులు ఇక్కడ యాడ్ చేశాడు లోకా గారు. జ్ఞాని, చాలా పరిశోధకుడు లోకా గారు, చిన్నోడేం కాదు. తరచి రాచాను ఇవన్నీ కూడా ఆలోచించి రాసినట్టాడు. లోకా సువార్తలో కానీ ఇక్కడ కానీ ఉండే ఈ రెండు పుస్తకం నా మొదటి పత్రికలో నేను ఏం చేశాను చూడండి ఒకసారి. 1వ అధ్యాయము ఆ మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమునందు రచించాను. ఆ మొదటి గ్రంథమే లూకా సువార్త. దానికి కంటిన్యూషన్ గ్రంథమే అపోస్తుల కార్యాలు. గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త చదివిన వెంటనే మీరు చదవాల్సిన గ్రంథం ఏంటంటే అపోస్తుల కార్యాలు. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది బైబిల్. లూకా సువార్త చదివి దాని కంటిన్యూషన్ చదివితే అక్కడ ఆయన వెళ్ళింది, ఆ తర్వాత నుంచి జరిగింది. థెయోఫిలా అనే వ్యక్తికి రాస్తూ ఈ మాటలు ఓ థెయోఫిలా అని మొదలు పెడుతూ ఆ వ్యక్తికి రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇతని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వేరే ఒకసారి నేను మాట్లాడనే సరిగ్గా ఇప్పుడు అంత ఐడియా లేదు, కాబట్టి మనం దేవుని చేత మళ్ళీ మాట్లాడుతుంది, మన టాపిక్ కాదు కాబట్టి. ఈ థెయోఫిలాకి 2 గ్రంథాలు కూడా థెయోఫిలా అనే వ్యక్తికి రాసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే వ్యక్తి అంటే అది ఒక పదవి పేరు, వ్యక్తి పేరు కూడా కాదు అని కొంతమంది చెప్తుంటారు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాము. సో ఇక్కడ ఈ రాస్తున్నటువంటి మాటలు మొదటి గ్రంథం అందు కానీ ఈ గ్రంథం అందు కానీ చాలా లోతైన అధ్యయనం చేసి ఈ లోకా గారు రాసినట్టుగా మనం చూస్తాం. సో ఇంత అధ్యయనంలో మనకి ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన ప్రభు సహోదరులను కూడా యాడ్ చేయడం. సో వాళ్ళు మేడగదులు ఉన్నారు. అంటే పెంతుకోస్తు పండగ దినాన మేడగదిలో ఉన్న 120 మంది 15 వచ్చిన ఆ కాలం ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉన్నారు. వీళ్ళతో కూడా వీళ్ళు ఉన్నారు, అందులో ఉన్నారు, వీళ్ళు ఫ్యామిలీ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తున్న తర్వాత వచ్చిన అగ్ని రూపంలో వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీద ప్రకాశించాడు, వాళ్ళందరినీ అలుముకున్నాడు, వాళ్ళందరి మీద దిగాడు పరిశుద్ధాత్మ. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నిండుకున్నారు. ఇక అక్కడి నుంచి జీవితాలు మారిపోయి ప్రియుల. తర్వాత యాకోబు గారి సహోదరుడైనటువంటి యోధా గారు కూడా మంచి విషయం. ఒకసారి అక్కడ కూడా వెళ్ళొద్దని చూడండి, సందర్భం ఎలా వచ్చింది కాబట్టి. యోధా పత్రిక 1వ అధ్యాయం కాబట్టి ఒక రోజు చూడండి సరే. ఆయన ఏమని మొదలవుతారో చూస్తే ఆయన ఇంకా బాగుంటుందండి. నాకు చాలా ఆశ్చర్యపడుతుంది అది కూడా. యోధా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యేసుక్రీస్తు దాసుడు అంటే ఈయన కూడా తమ్ముడే కదా. చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు తెలదు, మొత్తం మీద తమ్ముడు. చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ ఆశ్చర్యం వేసింది. యేసుక్రీస్తు దాసుడును యేసుక్రీస్తు సహోదరుడు అని అనలేదు, యాకోబు సహోదరుడు అంటున్నాడు. అంటే యాకోబు తమ్ముడు నేను, యాకోబు సహోదరుడు నేను. యేసుక్రీస్తుకి ఎవరు నేను? దాసుండి. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే తమ్ముడుగా ఉండడానికి అసలు నేను అర్హుడు కూడా కాదు ఇంకా. ఎందుకంటే అంతలా నేను
ఆ పశ్చాత్తాపనాలో లేకపోతే ఇంకేమన్నా నాకు తెలియట్లేదు ఆ మాట రావట్లేదు కానీ ఆయన ఏ ఉద్దేశంతో అసలు కానీ తగ్గింపు స్వభావం అయితే యోధగాలో కూడా కనిపిస్తుందండి. ఎందుకు వచ్చాం అక్కడికి మనం అంటే అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకున్న వీళ్ళలో వచ్చిన మార్పును బట్టి మనం చూస్తున్నాం. వీళ్ళ పత్రికలు రాసేసరికి వీళ్ళకున్న ఆలోచన విధానం. సో, ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆళ్ళు పొందుకున్న తర్వాత, అపోస్తల కార్యాలు వాళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, వాళ్ళ జీవితంలో మార్పు మొదలైంది. యాకోబు గారు ఎంత ఉన్నతమైన స్థానానికెళ్ళిపోయారంటే, అపోస్తల కార్యాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఆయన సంఘానికి ఒక స్తంభంగా నిలబడిపోయాడంటండి. ఎవరో? యాకోబు గారు. ఏ స్థితి నుంచి ఏ స్థితికొచ్చాడండి? మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది కదమ్మా అందరికి. అర్థమైపోతే నన్ను ఆపేయండి. ఎందుకంటే నేను ముందు చెప్పుకుంటూ పోవాలనుకోవట్లేదు. అర్థం చేయించాలనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే ఏంటని ఇలా చెప్తాను అర్థం కావట్లేదు ఆపండి. సో మనకు అర్థమవుతుంది. ఇదిగో మనం ఆయన గత చరిత్రను చూసాం. ఆయన ఎవరు కొడుకో లేకపోతే ఎక్కడి నుంచి ఎలాగొచ్చాడో ఎవరిని యేసుక్రీస్తు ప్రభువు వరకు ఉన్న ఆలోచన విధానం ఏంటో మనం చూసాం. తర్వాత ఎలాంటి మార్పు కలిగింది, ఎప్పుడు కలిగింది, అసలు ఎలా జరిగింది అనే విషయం మనం చూస్తాం. ఎలా జరిగింది? ఆయన కనబడిన తర్వాత హృదయం బద్దలైపోయింది. అమ్మో! నేను ఎవరినైతే ద్వేషించానో ఆయన మామూలుడు కాదు. సర్వ సృష్టికి ఆధారం ఈయన. అయ్యబాబోయ్! చనిపోయిండు. నా కళ్ళ ముందు ఎంతో మంది మా పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని మా పితరులు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ సమాధులు మా ముందున్నాయి. వాళ్ళ సమాధులు మా యెరూషలేములోనే ఉన్నాయి. మక్పేల గుహలో సమాధులున్నాయి. వీళ్ళ గుహలు ఈ సమాధులు మా కళ్ళ ముందున్నాయి. ఇప్పటివరకు ఎవ్వరూ లేచిన దాఖలాలు లేవు. అంటే ప్రారంభం నుంచి ఈయన చెప్తున్న మాటలు మేము పిచ్చి మాటలు అనుకున్నాం గదా! కాదు, కాదు. ఈయన పిచ్చోడు గాదు బాబు. ఇది పిచ్చోడు మాట మాటాడు గాదు. ఈయన చెప్పింది సర్వత్రా సత్యం. అది ఖచ్చితంగా కేవలం సత్యమే చెప్పాడు. ఈయన మామూలోడు గాదు. ఈయన మా అన్నగా మా తల్లి గర్భాన్ని పట్టడం మా అదృష్టం అనుకున్నారు అప్పుడింకా. అనుకుంటారో అనుకోరో చెప్పండి. అమ్మో! అనుకుంటారండి. ఖచ్చితంగా అనుకుంటారు. మా మనసు ముక్కలైపోయిన తర్వాత మనసు బద్దలైపోయింది. కట్టిన పొరంతా దుర్మార్గపు స్వభావం కలిగిన పొరంతా పోయింది. అమ్మో! ఈయన చిన్నోడు గాదు. సర్వం ఈయన లేకుండా కలగలేదు. ఈయన తిరిగి లేచాడంటే మా పితరుల కంటే ఈయనెవరో గొప్పవాడును కలిగి ఉన్నామని అక్కడి నుంచి మార్పు మొదలైన తర్వాత రాస్తున్నటువంటి పత్రికల్లో ఎన్నో లోతైన సంగతులు. ఇక ఈయన విషయంలో నేను మరొకరిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదే ఆయన తల్లి అయినటువంటి మరియ గారి పిల్లలు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈయనకున్నటువంటి మరో లక్షణం నేను చెప్తాను. ఈయనకి ధర్మశాస్త్రం మీద ఒక అవగాహన ఉందండి. కాబట్టి యాకోబు పత్రిక మనం చదువుతున్నప్పుడు దీనిని ఎన్నో సామెతలతో కూడినటువంటి పుస్తకంగా మనం చెప్తారు. దీన్ని ఏమంటారంటే న్యూ న్యూ టెస్టమెంట్ ప్రోవెర్బ్స్ అంటారండి. అంటే క్రొత్త నిబంధన సామెతల గ్రంథం. దీన్ని ఏమంటారు? క్రొత్త నిబంధన సామెతల గ్రంథం. ప్రభు యొక్క జనన పునరుత్థానం మరణ పునరుత్థానాలు సమాధి చేసి మన నుంచి సమాధి చేయబడి పునరుద్ధానం లేచిన తర్వాత ఇందులో కొన్ని విషయాలు పక్కన పెడితే ఇది కొత్త నిబంధనల నుంచి పాత నిబంధన పుస్తకాలు పెట్టడానికి ఈజీగా సరిపోయే పుస్తకం. సో ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే యాకోబు గారి రచనా శైలిలో ఆయనకి ధర్మశాస్త్రం మీద ఎంత అవగాహన ఉన్నదనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఈ అవగాహన కలగాలని అంటే ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. అంటే మరియ గారు యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే కాదు కుటుంబాన్ని అందరూ కూడా ఎక్కడికి వెళ్ళేవారంట? సమాజ మందిరంలోకి విశ్రాంతి దినానికి కూడుకుంటాకి వెళ్ళి దేవునితో గడిపినట్టుగా ధర్మశాస్త్రం గురించిన అవగాహన యాకోబు గారు కూడా నేర్పినట్టుగా కనిపిస్తుంది అక్కడ. అంటే ఈ వచనాలను బట్టి. సో యాకోబు గారికి వివాహం కూడా అయింది. ఆయనకి భార్య ఉంది. పిల్లలు కూడా ఉన్నారు అని విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం కూడా వీళ్ళు ఎవరు చెప్పలేదు కానీ పౌలు గారు చెప్తున్నారు. మళ్ళీ చూద్దాం ఆయన గురించి. ఈయనకి పెళ్లి భార్య చెప్తున్నాను కదా, ఎందుకో చెప్తున్నాను వినండి. ఎందుకు ఆ విషయం గుర్తు చేయాలంటే చూడండి అపోస్తల కార్య గ్రంథము క్షమించాలి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 9వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. ఇది పౌలు గారు రాస్తున్న పత్రిక. పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే 9వ అధ్యాయం మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. తక్కిన అపోస్తుల వలన ప్రభు యొక్క సహోదరుల వలెను. ఏంటిది? సింగల్సా ఫ్లోరెన్సా? బహువచనం వాడుతున్నాడంటే ఇద్దరు లేకపోతే ముగ్గురు నలుగురు. ఆ నలుగురికి భార్యలు ఉన్నారు లేకపోతే సహోదరులు అంటే అందరిని కలిపి మాట్లాడుతున్నాం మనం చూస్తాం. తక్కిన అపోస్తుల వలెను
ప్రభు యొక్క సహోదరుల వలను కేఫా వలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా అన్నాడంటే భార్య ఉందని మాకు అర్థమవుతుందా లేదా చెప్పండి. అంటే ప్రభు యొక్క సహోదరుని యాకోబు గారికి ఏముంది? భార్య ఉంది. పిల్ల గురించి పక్కన పెడతాం. పిల్ల గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. పిల్లలు ఉండుంటారు. ఆ పక్కన పెడితే భార్య గురించి అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. కేఫా గారికి అక్కడ పేదరు గారికి భార్య ఉంది. వాళ్ళేమో కూడా సువార్త పనిలో భార్యను తీసుకుని వెళ్తున్నారు. భార్యను తీసుకెళ్లి వాళ్ళు కూడా సువార్త పనిలో వెళ్తున్నారు. మేము కూడా అలాగే యాకోబు గారు తీసుకెళ్తున్నాడు, యోధా గారు తీసుకెళ్తున్నాడు. వీళ్ళందరూ తీసుకెళ్తున్నారు కాబట్టి మేము కూడా పెళ్లి చేసుకుంటే మేము కూడా తీసుకెళ్లొచ్చు. ఆ తీసుకెళ్తే మాకు అధికారం లేదా? ఉంది కదా. మాకు లేదు. మాకు ఉంది, అధికారం ఉంది. ఎందుకు తీసుకెళ్తుందంటే మాకు అది కొద్దిగా ఆటంకంగా అనిపిస్తుంది. సో నేను నిగ్రహించుకోగలను. నాకు సువార్త పనిలో ప్రభు తప్ప నా భార్య గాని, బిడ్డలు గాని, కుటుంబ గొడవలు ఏమొద్దు. కాబట్టి నేను పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ మీరు మనసు నిలుపుకోలేకపోతే పెళ్లి చేసుకోండి. లేకపోతే పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, ఏం కాదు. నా వల్ల ఉండాలని మేము కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొద్ది పత్రికలు పౌలు గారు చెప్పాడు కదా 7వ అధ్యాయంలో. సో స్త్రీని ముట్టకుండా మీకు మంచిది. అంటే సంసారం జరిగించాలి. కానీ ఈయన కూడా నిగ్రహం ఉంటే చేసుకోవద్దు. చాలా మంది పెళ్ళొద్దు కానీ మిగతా అన్ని కావాలని అనుకుంటారు చాలా మంది కదా. మరి అనుకుంటున్నారు లేదు చెప్పండి. వివాహం ఒకటే వద్దు. వివాహం ఒకటే వద్దు. శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునే పనులన్నీ పక్కన జరిగిపోతుంటాయి. మరి బయటకి ఏమంటారంటే మేము దేవుడిని నమ్ముకున్నాం, సమర్పించుకున్నాం. ఎవరికే? దేవునికా? మాట సమర్పించుకున్నారంటే తనువు మనస్సు అన్ని కూడా పక్కలు సమర్పించుకుంటుంటారు అలా. అలా జరుగుతున్నాయి. కాబట్టి అంత దారుణం మీరు ఏమి ఉండక్కర్లేదు బాబు. ఉంటే నాకులా ఉండండి. నాకులా ఉండగలిగితే ఉండండి. లేకపోతే చేసుకుని వెళ్ళండి రా బాబు. పెళ్లి చేసుకోండి రా. పిల్లలతో పిల్లల్ని కానండి. అదేం తప్పేం కాదు. దేవుడు పెట్టిన విధి అది. ఒకసారి తమ్ముడు నన్ను అడిగాడు, అన్నయ్య ఎక్కడ నేను బలభద్రపురంలో ఆదిత్య బిర్లా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసాను. అక్కడ నేను ఇలా ఆన్లైన్లో మెసేజ్ చెప్పుకోండి 2022 ఆ టైంలో, కరోనా టైంలో చెప్తే అక్కడ తమ్ముడు వచ్చి నన్ను అడిగాడు, అన్నయ్య 7వ అధ్యాయం కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు పెళ్లి చేసుకోవద్దన్నాడు కదా, అందుకని పెళ్లి చేసుకుంటాం మానేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. మరి పెళ్లి చేసుకోవద్దన్నాడా అన్నాను. పెళ్లి చేసుకోవద్దన్నాడా నేను కరెక్ట్గా ఉంది కదా అక్కడ అన్నాడు. మరి పెళ్లి చేసుకోవద్దని ఉన్నానా అని చెప్పండి. ఆ వచ్చిన తీ ఎక్కడ ఉందని చెప్తారు సార్ తీపిచ్చి. నా దగ్గర బైబిల్ ఎప్పుడు బ్యాగ్రౌండ్ ఉండేది. అక్కడ చదువుకునేవాడిని, పాటలే పాడుకునేవాడిని, అన్ని జరిగాయి. వచ్చిన తీపిచ్చి మొత్తం అంతా క్లియర్ గా చదివించి ఇక్కడ పెళ్లి చేసుకోవద్దని ఎవరిని అన్నాడు నాయన, నువ్వు అలా ఉండగలవు మరి అని ఆ మొత్తం విశదీకరించిన తర్వాత అప్పుడు అన్నాడు, నిజంగా ఈ రోజు నేను అడగడం నాకు మంచిదైంది అని. నిజంగానే చెప్పడం బట్టి నాకు ఒక క్లారిటీ వచ్చింది. మా చర్చిల్లో కానీ వేరే చోట్ల ఎక్కడ కూడా వినలేదు. నువ్వు ఎప్పుడు చదువుతావు ఈ బైబిల్ అని అడుగుతున్నాడు. నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను కదరా, నేను డ్యూటీకి వచ్చినప్పుడు బయట చదువుతున్నానంటే ఏదో అని. నిజంగా నేను అడగడం చాలా మంచిది అయింది. లేకపోతే నేను మొన్నటిదాకా కూడా మన వరకు కూడా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. నిజంగానే ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలేమో అని అనుకుని ఈ అధ్యాయం చదువుకునంటే అధ్యాయం తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పుగా అర్థం చేసుకున్నా అంతే తప్ప ప్రభు దేవుడు పెళ్లి చేసుకోవద్దని ఎక్కడ అనలేదు. అలాగైతే ఆదామును ఒక్కనే సృష్టించిన దేవుడు ఆ అవ్వని సృష్టించకపోయాను. ఆదామని ఇద్దరు సృష్టించాడంటే స్త్రీని పురుషుని ఇద్దరు చేశాడంటే ఎందుకు? మరి సంసారం జరిగించాలి, పిల్లలు కనాలి, భూమి అంతా నిందించాలి, అభివృద్ధి పొందాలి. ఆ పిల్లల దేవుని కళలు నెరవేర్చడమే కదా నాయన అని అంటే నిజమే అని అని అప్పుడు రియలైజ్ అయ్యాడు. సో చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. సో ఇక్కడ పెళ్లి చేసుకోలేదు కానీ తక్కిన అపోస్తలు పెళ్లి చేసుకున్నారు, వాడి భార్యని సేవలు తిప్పుకుంటున్నారు. అలాగే యాకోబు గారు కూడా వివాహం చేసుకుని యాకోబు గారి భార్యని కూడా తిప్పుకుంటున్నాడు కూడా సువార్తలోనే. అంటే ఫ్యామిలీ దేవుని పనిలో ఉన్నారు పిల్లలు. సో ఇక్కడ ఒక్కో విషయం మనం ఆలోచించినప్పుడు యాకోబు గారి యొక్క పరివర్తనకే ఇంకా ముందుకు వెళ్తున్నాం మనం. సో ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఈయన సంఘంలో ఎలా ఉన్నాడని చెప్పాను. ఇంకొక మాట, సంఘంలో పెద్దగా ఉన్నాడండి. రాసుకోండి, పెద్దగా ఉన్నాడు. ఎందుకంటే పెద్దగా ఉండవలసిన వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. తీతుకు పత్రిక రాస్తూ పెద్దలుగా ఉండవలసిన వాళ్ళకి లక్షణాలు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో పౌలు గారు చెప్తూ 5వ అధ్యాయం నుంచి నేను చదువుతానండి. అందరూ చదవకుండా కన్ఫ్యూజ్ ఉంది. 1వ అధ్యాయం 5వ వచనం, నేను నీకు తీతు పత్రిక 1వ అధ్యాయం తల్లి 5 నుంచి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపములుగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతుల నుండి విడిచి వచ్చితిని. ఎవడైనను నిందరహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడున్నై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. ఇక్కడ పెద్దగా ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ లో నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఇక్కడ చాలా మంది తప్పిపోతారు అనుకోండి. ఏకపత్ని ఒకే భార్య కలిగిన వాడిగా
ఉండాలి. ఈరోజు సంఘంలో ఉన్న పెద్దలకి ఎంతమంది సంఘంలో ఉన్న పెద్దలకి ఎంతమంది ఉంటారో మాకు తెలదు కానీ సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా పెద్దలే ఇప్పుడు సంఘంలో. సరిగ్గా నిలబెట్టి ఇగో ఈ వచనాలు పట్టుకుని నువ్వు పెద్దవా కాదని నేను స్కాన్ చేస్తే ఫస్ట్ స్కాన్ లోనే కింద పడిపోద్ది మీటర్. పోద్ది మొత్తం ఏముండదు ఇంకా. అంటే సంఘంలో పెద్దలు ఇప్పుడు ఎవరంటే బాగా డబ్బిచ్చోడు పెద్ద. ఎవరా? సంఘంలో బాగా డబ్బిచ్చోడు పెద్ద. లేకపోతే ఇంకా ముందుకెళ్ళి మనం ఏం చేశారంటే అగ్ర కులస్తుల్ని పెద్దలుగా చేశారు. అంటే మనందరిలోనే ఎక్కువ కులమోడు అండి. క్యాస్ట్ మంచి పెద్ద క్యాస్ట్. పెద్ద రాయి పెడతారు తెచ్చి ఆ పెద్ద క్యాస్ట్ ఏం చేస్తున్నారు పెద్దగా నియమిస్తున్నారు. అంటే లేకపోతే బాగా చదువుకున్నాడు ఉంటే వాడు పెద్ద. కానీ ఇది కాదు పెద్దగా ఉండాల్సిన లక్షణం. ఏకపత్ని పురుషుడే ఉండాలి మొట్టమొదటిగా. నిందారహితుడే ఉండాలి. రెండో విషయం ఏకపత్ని పురుషుడే ఉండాలి. దుర్వ్యాపారం విషయంలో నేరము మోపబడిన వారై ఉండాలి. అవిధేయులు కాకుండా ఇక్కడ నేను ఇందాక అందుకే మెన్షన్ చేశాను. ఈయన సంఘంలో పెద్దగా ఉన్నాడు కాబట్టి పిల్లలు ఉండాలి కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ఉన్నాయి కాబట్టి విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి. సో ఎందుకంటే తన కుటుంబాన్ని తాను చక్కబెట్టుకుంటేనే సంఘాన్ని చక్కబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను సంఘంలో ఉన్న పాస్టర్ గారి గురించి చెప్పట్లేదు సమ్మా, కేవలం పెద్ద గురించి మాత్రమే చెప్తున్నాను. పెద్దకే ఎన్ని ఉండాలంటే పాస్టర్ గారికి ఎన్ని ఉండాలండి ఇంకా మొత్తం పెద్దకే ఎన్ని చెప్పాడంటే సేవకుడికి ఇంకా ఎన్ని ఉండాలండి, అసలు ఎంత తగ్గింపు ఉండాలండి. యాకోబు వాళ్ళు ఎన్ని నేర్చుకోవచ్చండి మనం. సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈయన సంఘానికి పెద్దగా ఉన్నాడు. ఈ పెద్దగా ఉన్నాడన్న మాట మనకి ఎలా తెలుస్తుందంటే సున్నతి విషయమై పంచాయతీ వచ్చింది ప్రియుల. సున్నతి విషయంలో పంచాయతీ వచ్చింది. ఏంటో పంచాయతీ అంటే మీరు బాగానే వచ్చేసిన అన్యుల గురించి చెప్తున్నారు. అంత్యోకులో జరిగిన సందర్భం ఇది. అపోస్తల కార్యాలను చూపిస్తున్నప్పుడు మీరు ఏం జరిగిందో చెప్పి అక్కడికి వెళ్దాం. మీరు సున్నతి చేయించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం వల్ల మాత్రం మీరు క్రైస్తవులు అయిపోరు. సున్నతి కూడా చేయించుకోవాలి. ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి కూడా చేయించుకుంటేనే మీరు క్రైస్తవులు మాలో కలుస్తారు అని బయట నుంచి నమ్ముకున్న వారిని అన్యులను కష్టపెడుతూ కొంతమంది యూదులు వారిని కలవరపరిచారు. ప్రారంభ శతాబ్దంలో కలవరపరిస్తే దాని గురించి పౌలు గారికి బర్నబా గారికి వాళ్ళతో చాలా వివాదం జరిగిందండి. విశేషమైన వివాదం, తర్కం జరిగినప్పుడు పంచాయతీ తేలలే. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఎక్కడ తేలేదు కాదు, ఎక్కడున్నారు అక్కడ పెద్ద ఎక్కడున్నారు యెరూషలేములో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అపోస్తలుడు పెద్దలు వేరు సుమా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడే పెద్దలు కాదు, అపోస్తలులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇప్పుడు వెళ్దాం చూడండి మన అపోస్తల గారి గ్రంథం 15 అధ్యాయం సుమా. అపోస్తల గారి గ్రంథం 15 అధ్యాయము మొదటి నుంచి. యోదయ నుంచి అనగా యెరూషలేము యోదయ అనగా ఆ ప్రాంతం నుంచి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాయు వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో ఏంటి గుర్తుపెట్టుకోండి, తమలో మరి కొందరు కదా, ఈ కొందరిలో తీతుంటాడండి. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవడం గుర్తుంటుందని చెప్తున్నాను. ఈ తమలో కొందరు కదా తీతుంటాడు ఇందులో. ఎందుకంటే తీతు అన్యుడు, ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు. ఏదో కూడా సున్నతి చేయించుకోలేదు. అది చెప్పడానికి చెప్తున్నాం. కొందరును యెరూషలేమునకు రెండు మాటలకు గుర్తుపడుకోలేదు. అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించారు. కాబట్టి వారు సంఘం చేత పంపబడ్డారు. వెళ్ళి అపోస్తుల దగ్గరికి వెళ్ళారు, పెద్దల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో అన్ని చూస్తే 12వ వచనం చూద్దాం. ఇవన్నీ చెప్పారు ఏం జరిగింది. ఆయన ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారండి. కొంతమంది దేవుడిని అన్యులు నమ్ముకున్నారు, దేవుడు వాళ్ళని ఆకర్షించుకున్నారు, నమ్ముకున్నారు, అంతా బాగుంది. అయితే ఇలా జరిగింది. కొంతమంది యోధ నుంచి మీ దగ్గర నుంచి వచ్చామని చెప్పుకుంటున్నారు. కొంతమంది వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు సున్నతి పొందాలి, మోసే ఏదైతే నిర్మించాడో ధర్మశాస్త్ర ప్రకారం ఆ సున్నతి పొందితే కానీ మీరు మాకు సంబంధించిన వారు కారని కొంతమంది చెప్తున్నారు. సో ఈ విషయం అక్కడ తేలలేదు. మాకు అసలు చాలా దారుణంగా ఉన్నారు అక్కడ పరిస్థితి. అక్కడ అందరూ కలవరపడిపోయారు. కాబట్టి మీరు ఏం చెప్తారు దీనికి సమాధానం పంచాయతీ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? 12వ వచనం. అంతటా సమూహం అంతా ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారు. వారు చెప్పేసి ఊరుకున్నారు. ఊరుకున్న తర్వాత ఇక్కడ ఒక విషయం మనకు అర్థం అవుతుంది. వారు చాలించిన తర్వాత సంఘ పెద్ద మాట్లాడుతున్నాడు అండి. ఇప్పుడు
సంఘ పెద్ద మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? యాకోబు ఇట్లను సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు మొదట వారిని ఎలాగూ మొదట కటాక్షించినో సుమియోను బాగా వివరించారు కదా. ఇందుకు ప్రవక్తల వాక్యాలు సరిపడి ఉన్నవి, నేను తిరిగి వస్తాను అని చెప్పి వాక్యాలు అన్ని చెప్పిన తర్వాత 19 రోజుల్లో కాబట్టి అన్యజనుల నుండి దేవుని తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు విసి చంపిన దాన్ని విసర్జించకు, రక్తమును విసర్జించడం వారికి పత్రిక రాసి పంపాలని నా అభిప్రాయం అని సంఘ పెద్ద గారి అభిప్రాయం అక్కడ పెట్టాడు. సో సంఘ పెద్ద గారి అభిప్రాయం వాళ్ళు తీసుకున్నారు. తీసుకుని అలాగే రాశారండి పత్రిక. ఆ తర్వాత మీరు అంతా చదువుకున్న తర్వాత ఆ 24 చూడండి, కొందరు తమ యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మనుషులు చెరుపుచున్నారని మేము విన్నాం. ఎవరి ద్వారా ఉన్నారు? పౌలు బర్నబా ద్వారా విన్నారు. ఈ పత్రిక రాస్తున్న మాటలు ఇవి విన్నాం. వారికి మేము ఏ అధికారం ఇవ్వలేదు కనుక మనుషులు ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాను అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో మీకు కూడా అద్దకు పంపుతూ వ్యక్తమని మాకు అందరికి ఏకాభిప్రాయం కలిగింది. కాగా యోధాను శీల కూడా పంపుతున్నాము. వేరే పత్రిక ఇస్తే వాళ్ళు ఏం చేస్తారట? నోటి మాటతో ఇంకా మిమ్మల్ని ఆదరిస్తారు. పత్రిక మాత్రమే కాదు, ఇంకా మేము పంపిస్తున్నాము. యోధా శీలాను అని పంపిస్తారు. వాళ్ళు ఇంకా ఎక్కువ మాటలు చెప్పి మీకున్న డౌట్లన్నీ ఏం చేస్తారో క్లారిఫై చేస్తారో, క్లియర్ చేస్తారో మీకున్న. ఎందుకంటే అండి, సంఘం కలవరపడిపోతుంది. ఒక పంచాయతీ వచ్చి ఒక వివాదం వచ్చినప్పుడు సంఘం కలవరపడిపోతుంటే ఖచ్చితంగా సంఘ కాపరికి ఆ విషయం తెలియాలి. తెలిసి వారిని పరిష్కరించాలి. వాటిని పరిష్కరించి వాళ్ళు ఉన్న ఆ కలవరాన్ని తీసేసి సంతోషించాలి. అందుకే నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, పత్రిక ఊరినే పోలేదండి. యాకోబు గారు ఏదైతే ఐడియా ఇచ్చారో, ఏదైతే అభిప్రాయపడ్డారో, అభిప్రాయాన్ని రాజు ఏదైతే పంపించారో దానివల్ల ఎంత మంచి మేలు జరిగిందో మీరు 30 వర్షం చదవండి. అంతటి వారు సెలవు పుచ్చుకుని అంత్యోకి వచ్చారు. ఎక్కడైతే పంచాయతీ మొదలైంది అక్కడికి వచ్చేసారండి. వచ్చేసి శిష్యులు సమకూర్చారు. ఏదైతే రాశారో ఆ పత్రిక ఇచ్చారట. వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది అంటే అప్పటి వరకు నాకు అనిపించింది ఆదరణ లేదండి. కలవరం తప్ప ఆదరణ లేదు. ఇప్పుడు ఇలా జరిగింది, కొంతమంది ఎలా చెప్తున్నారు, కొంతమంది అలా చెప్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు కదా, దుర్బోధల విషయంలో చాలా మంది, కొంతమంది ఒకలా చెప్తారు, కొంతమంది ఒకలా చెప్తారు. అమ్మో, ఇటువంటి వాటిలో మనం చిక్కుకున్నామా మన ఆత్మీయ జీవితం మటాష్ అయిపోద్దండి. దయచేసి ఇటువంటి దూరంగా ఉండండి. దయచేసి చెప్తున్నాం, మనకు వచ్చిన దాన్ని, మనకి దేవుడు భక్తి జీవితం ఏదైతే ఇచ్చారో దాన్ని సక్రమంగా కాపాడుకుంటూ చచ్చిపోదాం అంతే. ఇంకంతే, వివాదాల్లోకి వెళ్ళొద్దు. ఇలాంటి విషయాల్లోకి వెళ్ళి లేనిది మీ మీద పెట్టుకుని వాడి చేత అనిపించుకుని వీడి చేత అనిపించుకుని వీడి దూరం అయ్యి వాడి దూరం అయ్యి ఎందుకంటే ఈ జీవితానికి ఇన్ని సమస్యలు. నీట్ గా ఒక జీవితం ఇచ్చాడు దేవుడు. అందంగా దేవుడు ఏం చెప్పాడు అది బైబిల్లో చూసుకుందాం, దాన్ని బట్టి ప్రకారం వెళ్దాం. ఏదైనా తెలియని విషయం ఉందా, ఆగుదాం, ప్రార్థిద్దాం, దేవుడిని అడుగుదాం. ఆయన సెలవు అయితే మనకు సెలవిస్తాడు. సెలవు కాబట్టి దాన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్దాం. దాన్ని దేవుడు ఖచ్చితంగా అర్థం చేపిస్తాడు. అది మనకు అర్థమైనప్పుడు మనం ముందుకు వెళ్తే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇలాంటి వివాదాలు చిక్కుని మన జీవితాలు ఆదరణ లేకుండా కలవరం పడిపోయి రోజు చూడండి గ్రూపేజాలు అయిపోయి వాళ్ళ బ్యాచ్ అని ఒకళ్ళు, ఏళ్ళ బ్యాచ్ అని ఒకళ్ళు, ఇంకొకరు బ్యాచ్ అని ఒకళ్ళు. ఈ ప్రారంభ శతాబ్దంలో కొరింథీ పత్రికలో ఉన్న సంఘాలు మనకు కనిపిస్తాయి. సంఘంలో ఉన్న గ్రూపేజాలు, పౌలుని, కేప వాడినని, అపోల్లో వాడినని, క్రీస్తు వాడినని గ్రూపేజాలు ఎలాగ వచ్చేసాయో అలాగే ఈ రోజు కూడా చాలా మంది గ్రూపేజాలు అయిపోయారు. మా ఆయన వాడని, మా ఆయన వీడని, ఇలా చాలా మంది దారుణంగా తయారయ్యారు. సో ఇవన్నీ కాదు, ఇలాంటి కలవరాలకు గురైపోయినప్పుడు సంఘ కాపరి జోక్యం చేసుకుని మంచి మాటలతో వాళ్ళని ఆదరించాలి. ఆదరణ లేదు, సంతోషం లేదు, కలవరం ఏది జరుగుతుందో అపోస్తలులు ఏం పంపిస్తారో తిరిగి మళ్ళీ ఈ వయసులో సున్నతి అంటే చాలా కష్టం కదండి. అసలు ఇశ్రాయేలు సున్నతి ఎప్పుడు చేసుకుంటారో 8వ రోజు పుట్టిన 8వ రోజు. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది 8వ రోజు తక్కువ ఉంటదని, ఆ రోజు ఆ గోప్యంగా చర్మాన్ని కత్తిరిస్తారనేది సైంటిఫిక్ రీజన్ గా చెప్తారు. సో దానికి ఒక రీజన్ ఉంది. అంతే తప్ప ఇప్పుడు అన్యుల నుంచి వచ్చిన ఎంత పెద్ద పెద్దలు వస్తారండి, వయసు వెళ్ళిపోయిన కూడా వస్తారు. వాళ్ళు కూడా దేవుడు నమ్ముకుంటారు. వాళ్ళకి సున్నతి చేయాలంటే ఎలా చేస్తారు? బుద్ధుండొద్దని కొంచెం ఆలోచించాలి కదా. సో ఏం జరుగుద్ది ఇప్పుడు? మేము సున్నతంటే మేము ఏమైపోవాలి మొత్తం అని భయపడతారు కదా. సో అసలైన విషయం హృదయ సున్నతి ఉండాలి తప్ప శరీర సంబంధం సున్నతి దేవుడు ఏమి ఎంకరేజ్ చేయలేదు. మరి ఎందుకు వారు ఇష్టంగా చేయించాడంటే సున్నతి అనే దాన్ని సాదృశ్యంగా చూపించాడు తప్ప కూర్చొని అందరూ నా చేయమని కాదు. సో ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళకి మంచి మాటలతో ఆదరణ కలిగిందండి. అమ్మో, బతికించారండి. ఆ పోస్టుల దగ్గర పెద్దలు మంచి మాట పురమాయించారు, మాకు అందంగానే మంచి మాటలు చెప్పారు. సో ఈ వీటికి మేము దూరంగా ఉంటాం, కానీ సున్నతి విషయంలో మాకు ఏ ఇబ్బంది లేదు, అంతా ఓకే, బాగుందని ఆదరణ పొంది సంతోషించారంటండి.
చెప్పండి, ఈ మాటలు ఈ అభిప్రాయం కలిగింది ఎవరికే? యాకోబు గారికి. అంటే సంఘం ఒక స్తంభంగా పెద్దగా ఉన్నాడండి. చాలా మంచి విషయాలు కదా ప్రియులారా. అంటే యాకోబు గారి యొక్క జీవితం ఇవన్నీ ఎంత జరుగుతున్నప్పుడు ఇంక ఇన్ని విషయాలు క్రోడీకరించి ఆయనకున్న ఆ ధర్మశాస్త్ర జ్ఞానంతో పత్రిక రాస్తున్నాడంటే ఇంక ఇప్పుడు అర్థమవుతుందా పత్రిక ఎవరు రాశారనే విషయం? ఆ ప్రభు తమ్ముడు అయినటువంటి యాకోబు గారు, ఆయన సహోదరుని యాకోబు గారు రాసిన పత్రిక మనం చూసాం. ఇంకొక విషయం కూడా మనం చూద్దాం ప్రియులారా, ఇంక ముగించుకుందాం. చాలా సమయం అయింది, మీకు కూడా అవసరం ఉన్నట్టుంది. రైట్. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూసాం కదా, ఇప్పుడు 15 అధ్యాయము 12-13 వచనం చూసాం కదా. ఇక ఈయన సంఘంలో ఉండగా అప్పటికి పౌలు గారు మారు మనసు పొందలేదు. ఈయన సంఘంలోకి వచ్చేసరికి మారు మనసు పొంది కొంతకాలం అయిన తర్వాత మారాడు కదా ఈయన. మారిన తర్వాత ఈయన 14 సంవత్సరాలు రాలేదండి. రాకుండా ఎక్కడ ఉండంటే అరేబియా ఉన్నాడంట. ఏదో వెళ్ళిపోయి ఉంటాడు. చదవండి గలతీ పత్రిక తీయండి. నేను అనుకుంటాను ఏదో వెళ్ళిపోయాడేమో అప్పుడు దాకానే అనుకుంటాను. 1వ అధ్యాయము మొదటి అధ్యాయం అంతా చదవండి. 1వ అధ్యాయంలో 16 వచనం చూస్తే, ఆయనను నా యందు బయలు పరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకును యెరూషలేమునకైనను నేను వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియా దేశానికి వెళ్ళిపోయాను. పిమ్మట దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాడట. అటు పైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని, అనగా పేరు గారిని పరిచయం చేసుకోవాలన్నట. యెరూషలేముకి వచ్చి అక్కడ 15 దినాలు ఉన్నాడటండి. అయితేనండి అపోస్తులను పరిచయం చేసుకోవాలని, అనగా పేతుని పరిచయం చేసుకోవాలని అక్కడ ఉన్న 15 రోజులు ఉన్నాడంట. ఈ 15 రోజులు ఏం జరిగిందంటే, అతన్ని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూసి తిని. ఎక్కడ చూశాడు? యెరూషలేములో సంఘంలో ప్రభు యొక్క సహోదరుని యాకోబును చూశాడు. అప్పటికే సంఘంలోకి యాకోబు గారి ప్రవేశం జరిగింది. అపోస్తల కార్యాల ప్రారంభ మధ్యలో మనం చదువుకున్నాము. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుంచి, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కూడా మరి అపోస్తల కార్యాలు మనం చదివిన సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. యాకోబు గారు అప్పటి నుంచే సంఘంలో ఒక స్తంభంగా ఉన్నాడు. కాబట్టి ఈయన వచ్చిన తర్వాత, పౌలు గారు వచ్చిన తర్వాత ఎవరిని చూశాడట? యాకోబు గారిని సంఘంలో చూశాడు. అంటే సంఘంలో వాడబడుతున్నాడు. ఇక 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 9వ వచనం ప్రియులారా, సున్నతి పొందులకు అపోస్తులుడు అవుటకు పేతులకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులు అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసిన వారు గ్రహించినప్పుడు సంఘానికి స్తంభములుగా ఎంచబడిన వారు ఎవరు చెప్తున్నారు చూడండి. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలని చెప్పి తమతో పాలివారముగా సూచనగా నాకు బర్నబాకును కుడి చేతులిచ్చి మమ్మల్ని ఆదరించారు. అంటే మేము అపోస్తులుగా అన్యజనులకు వెళ్ళి పరిచయం చేయడానికి ఎవరెవరు ఇచ్చారట? పేతురు, యోహాను, యాకోబు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంట? సంఘానికే స్తంభాలు ఉందని చెప్తున్నాను. నేను చెప్తున్నాడు కాదు, పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒక స్తంభంగా మంచి పొజిషన్ లో ఉన్నాడు యాకోబు గారు. వాళ్ళే కుడి చేతినిచ్చి, రండి సహోదరులారు రండి, మీరు ఇప్పుడు వెళ్ళి అన్యజనులకి సువార్త ప్రకటించండి. మేము ఎలాగ సున్నత పొందిన వారిగా ప్రకటించడానికి పేతురు గారు ఎలా ఉన్నారు, సున్నత పొందని అన్యజనులకి మిమ్మల్ని పంపించాలనుకుంటున్నాం, దేవుడు మిమ్మల్ని అందుకే ఏర్పాటు చేస్తున్నాడని చెప్పి పౌలుని నాకు అలాగే బర్నబా కూడా ఏమి ఇచ్చారట? కుడి చేతి ఇచ్చారు. అంటే ఆదరణ అన్నమాట. కుడి చేయడానికి అర్థం ఏంటి? ఒక ఆదరణ, లేకపోతే ఒక భరోసా ఇచ్చారు. కాబట్టి మీరు వెళ్ళండి, మేము ఉంటాం మీ తోడు అని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వారు. కాబట్టి సంఘానికి స్తంభంగా నిలబడినట్టుగా మనం చూస్తాం. ఇక అపోస్తల కార్యాలు 21 అధ్యాయంలో లాస్ట్ వచ్చి ముగించుకున్నాము. అపోస్తల కార్యాలు 21 అధ్యాయము 21-19 కదా, 21-18 ప్రియులారా.
మరునాడు మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా చూసారంటే పెద్దలంగా ఎవరో ఇక్కడ యాకోబు గారు ఉన్నారు కదా, ఈ లోకా గారు రాస్తున్న మాటలు కాబట్టి ఆయన ఏమన్నాడంటే మాతో కూడా ఎవరు వచ్చారు, పౌలు మాతో కూడా యాకోబు నద్దుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడట? పెద్దలందరూ అక్కడికి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు పెద్దలందరూ వస్తే అక్కడ మాతో కూడా యాకోబు దగ్గరికి పౌలు వచ్చాడు అని చెప్పి, అంటే సంఘంలో కూడా పౌలు గారు యాకోబు గారిని కలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో సంఘంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు యాకోబు. తన జీవితాన్ని ఆ మరణానికి వెళ్ళేంత లోపులోనే ఇంకా మంచిగా మలుచుకుంటూ తనకు ఉన్నటువంటి ఆధిక్యతను తగ్గించుకుని సంఘంలో ప్రభువులో అధికుడిగా ఎదిగాడు. అర్థమైందండి? మొట్టమొదటి తగ్గింపు స్వభావంతో మాట్లాడుతున్న మాటలు అక్కడి నుంచే ప్రారంభమైనాయి. తమ్ముడుగా పరిచయం చేసుకోలేదు, తగ్గింపుగా దాసుని పరిచయం చేసుకున్నాడు, మారు మనసు పొందాడు. తర్వాత తన పరిచయం అక్కడ ఆపేలేదు. కానీ ఈ రోజు పరిచయం ప్రారంభించేస్తాం, లేకపోతే మారు మనసు పొందిన తర్వాత ఐదేహాసం చేస్తామని చెప్పి చాలా మంది మాటలో వాగ్దానాలు ఇచ్చేసినప్పటికే మాట తప్పేవారం మనం. కానీ భక్తుల గురించి అందుకే దేవుడు స్పెసిఫిక్ ఎంత రాస్తాడు. యాకోబు గారి యొక్క జీవితం మనకు అర్థమైంది అనుకోండి, ఆయన పత్రిక చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక మూట కట్టుకుని ఒక పక్కన పెట్టుకుని, ఆ పక్కన పెట్టుకున్న దాన్ని కలుపుకుంటూ పత్రిక చదువుతాం. అప్పుడేమవుద్ది? విడిపోద్ది, క్షుణ్ణంగా అర్థమైపోద్ది. అబ్బో నిజంగా ఇంతలా రాశాడు పత్రిక, యాకోబు గారికి ఉన్న క్యాపబిలిటీ ఇటువంటిదా, ఆయన జీవితం ఇలా మార్పులు చెందిందా ఏమండి? ఇవన్నీ ఆలోచిస్తూ ఆ పత్రిక చదువుకున్నప్పుడు మీకు తెలుసు, ధనవంతుల గురించి మాట్లాడతాడో, ప్రలాపించి ఏడవండి అంటాడో, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న పేదరికలు ఉన్న క్రైస్తవుల్ని, ధనవంతులైన క్రైస్తవులకి ఏ విధంగా మరి ఇబ్బందులు పెట్టారో మాట్లాడతాడు. మీరు ఏది అడిగినా భోగేశ్వరం అడుగుతున్నారో సరిగ్గా అడగడం అయినా మాట్లాడతాడు. ఇంకా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే 5 అధ్యాయాల్లో ఉన్న 108 వచనాల్లో ఎన్నో మాటలు ఇవన్నీ కూడా సామెతల రూపంలో మనకు కనిపిస్తాయి. ఎన్నో విషయాలు చెబుతూ దేవుడు మనకి మరి పౌలు గారి ద్వారా యాకోబు గారి ద్వారా బలమైన పాఠాలను కేవలం అక్కడ 12 గోత్రాల వారికి మాత్రమే కాదు సుమా, సర్వ మానవాళికి రాయించాడు కాబట్టి ఈ రోజు మనకి ఇచ్చాడు అంటాను నేనైతే. కదా అంతే కదండి. 12 గోత్రాలకి ఉపయోగపడే మాటలే, కానీ మనకు కూడా అంతకంటే ఎక్కువ ఉపయోగపడే మాటలు. సో అందుకే మన వరకు దేవుడు ఈ మాటలు రప్పించాడు. సో యాకోబు గారు ఇలా ప్రస్తావన చేస్తూ క్రీస్తు శకం 68 లేక 69లో శాస్త్రులు పరిచయాల ద్వారా ఆలయ శిఖరం నుండి కిందకు తోయబడి అప్పటికి చనిపోకుండా కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆయన్ని రాళ్ళు రువ్వి చంపినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది ప్రియులారా. ఆ తర్వాత సంవత్సరంలోనే యెరూషలేము సమూల నాశనం అయిపోయింది. క్రీస్తు శకం 70లో ప్రభువు చెప్పిన మాట నెరవేరింది. రాతి మీద రాయి ఒక్కటైనా ఉండకుండా మీ నాశనం మీరే ఉత్తరవాదులు నాయన, మా మీద మా పిల్లల మీద దోషం ఉండవండి, వద్దు ఈ పాపం నా మీద మోపొద్దు, ఈ పాపం నాకు సంబంధం ఏంటంటే ఆ పాపాన్ని మాకు సంబంధం ఉందిరా మా మీద అన్నారు. వాళ్ళు అనుభవించుకున్నారా? ఖచ్చితంగా అనుభవించుకున్నారు. అనతి కాలంలోనే 100 సంవత్సరాలు పూర్తవకుండా అనుభవించారండి. కాబట్టి ఆ అపోస్తలుడైన పౌలు గారి పత్రికలో మనం యాకోబు గారిని చూసాం. ఈ యాకోబు గారి యొక్క మరణం కూడా ఒక హతసాక్షిగా ప్రభు నిమిత్తం మరణించినట్లుగా మనం చూసాం. ఎంత గొప్ప మరణం! ఎక్కడ ద్వేషించిన యాకోబు, ఎక్కడ మరణించిన యాకోబు, ఎంత వ్యత్యాసం అండి. ప్రియమైన దేవుని వల్ల దేవుని ప్రేమ పొందుకుంటే చనిపోవడానికి కూడా, ప్రాణాలు అర్పించడానికి కూడా మనకి అసలు వెనకాడడం ప్రియులరా. సో ఒకప్పుడు ద్వేషించిన విశ్వాసమైన సహోదరులైన విశ్వాసం ఉంచిన యాకోబుని చూసాం. ఇక్కడ విశ్వాసం ఉంచి ప్రభు కోసం అవసరమైన ప్రాణాలను కూడా అర్పిస్తానని కొండ ఆలయ శిఖరం నుంచి కిందకు త్రోయబడి అక్కడి నుంచి మళ్ళీ రాళ్లతో కొట్టబడి, చాలా దారుణ సాగు కదండి అది. సజీవంగా సమాధి చేసినట్టే నిజంగా, బ్రతుకుండగా తన చావును తను చూసుకుంటున్నట్టే హతసాక్షి. అటువంటి గొప్ప మరణం ప్రభు కొరకు పొంది ప్రభు అన్నయ్య ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు యాకోబు గారు. ఇప్పుడు ఆలోచించండి, ఈరోజు మన యాకోబు గారి జీవితంలో నేర్చుకున్న విషయాలు మనకు ఏమన్నా తగిలే ఏమైనా ఉన్నాయా? ఉంటే కనుక చాలా నేర్చుకుంటాం ఈరోజు మనం. సో ఈ యాకోబు గారి గురించి ఈ విషయం మీరు మనసులో పెట్టుకుని జాగ్రత్తగా హృదయం పదిలిపరచుకోండి. ఇప్పటివరకు ఎంతో మంది భక్తుల గురించి, ఎన్నో గ్రంథాల గురించి మనం మాట్లాడుకున్నాం. అలా ముద్రించుకుని దగ్గర పెట్టుకోండి. మనకు అది ఆత్మీయ జీవితానికి ఉపయోగపడతాయి. జ్ఞానం సంపాదించుకుని లోపల పెట్టేసుకుని అలా ఉండిపోవడం కాదు. మనం తగిన సమయం మంది వాటిని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఎందుకంటే డబ్బులు బ్యాంకులో దాచుకుంటే ఉపయోగం ఉందండి, బంగారం బ్యాంకులో దాచుకుంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు బంగారం ఇంట్లో పెట్టేసుకున్నాను అనుకోండి, ఉపయోగం ఉంటుందా? అవసరమైనప్పుడు ఏం చేయాలి దాన్ని?
ఉపయోగించుకోవాలి, తాకట్టు పెట్టుకోవాలి, లేకపోతే డబ్బులు ఏమో తాకట్టు పెట్టుకోవాలి, డబ్బులు విడిపించుకోవాలి. అలాగే డబ్బు కూడా బ్యాంకులు దాచేసుకుని తెచ్చి మనం చచ్చిపోతే ఉపయోగం చెప్పండి. అవసరం పడితే ఏం చేస్తాం, విత్డ్రా చేసుకుని తెచ్చుకొని వాడుకుంటాం. పెళ్ళనో, ఫంక్షన్ అనో, చదువులనో, ఏదో దానికి ఆరోగ్య విషయమనో దేని దానికి వాడుకుంటాం కదా. సో దేవుని వాక్యం అనే మాటలు కూడా మన హృదయ నిధిలో ఒక ఒక ధన నిధిలో ఉండిపోవాలి. క్రీస్తు జ్ఞాన నిధి ఇది. ఏనిది? క్రీస్తు జ్ఞాన హృదయం అనేది క్రీస్తు జ్ఞాన నిధి. ఆ జ్ఞానం అంతా పెట్టుకుని చచ్చిపోకూడదు. దాన్ని వాడుకుని దానికి తగిన సమయంలో ఉపయోగించుకుని తద్వారా మనం మేలును పొందుకొని దాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు దానికి కరెక్ట్ అయిన ప్రతిఫలం వస్తుంది. సో ఆ విధంగా మనం అందరం ఉండాలని మరొకసారి యాకోబు గారి జీవితం ద్వారా విలువైన పాఠాలు దేవుడు మనకు నేర్పించిన విధానం బట్టి మనందరికీ అన్నతండ్రి దేవదేవుని యొక్క కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మరి నేను ఎంతగానో ఈ వాక్యం నేను బలపడ్డమే కాకుండా మనందరం కూడా బలపడడానికి దేవుడి అభాగ్యం వాడుకునే విధానం బట్టి నేను ఎంతో దేవుడు స్తుతిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలవంచిన తీయమని దేవుని వల్ల ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో దేవుడిని అడగండి. తండ్రి ఈరోజు నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలని చెప్పండి. దేవునికి మనం పొందుకున్న మేలు నిమిత్తం కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. కృతజ్ఞత స్తుతులు చెల్లింపబద్దులమైన తండ్రి. ఎవరైనా ఏదైనా మనకు తినడానికి పెడితేనే మనం థ్యాంక్స్ అని చెప్పి 100కు 1, 2, 3 సార్లు చెప్తాం. కానీ దేవుడు ఎంత గొప్ప ఆహారం మనకు పెడతాడంటే చిన్న విషయం కాదు. ప్రేమైన దేవుని వల్ల మీ మనసులో దేవునితో మౌనంగా ఉండకుండా ప్రార్థించండి. మీ మనసులో దేవునిలో మాట్లాడండి. తండ్రి ఈరోజు మాతో అందరితో మాట్లాడారు. తండ్రి యాకోబు గారు మీ కుమారుడైన క్రీస్తు సహోదరుడైనప్పటికీ ఆయన ఉన్న స్వభావాలు మేము నేర్చుకున్నాం. ఆయన ఉన్నటువంటి స్వభావం మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు అని ప్రార్థిద్దాం. ప్రియులారా, దయగల దేవ, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు వస్తువులు తండ్రి. ఇంత గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నందుకు తండ్రి, అలానే మిమ్మల్ని కనుగొనడమే మాకు గొప్ప విషయం తండ్రి. అలాంటి మిమ్మల్ని మేము తండ్రిగా కలిగి ఉన్నందుకు ధన్యమయ్యాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. అనేకులకు లేని ఈ భాగ్యం తండ్రి ఈరోజు మాకు అనుగ్రహించారు తండ్రి. మీకు వందనాలు. ఇది గొప్ప భాగ్యమే. ఇంతకంటే భాగ్యవంతులు తండ్రి ప్రపంచంలో ఎవరు ఉండరు తండ్రి. తండ్రి ఎంతవరకు తండ్రి దీనుండని నా ద్వారా ప్రభు వీలో నీ మాటలు మాట్లాడారు తండ్రి. అవును తండ్రి, యాకోబు గారి యొక్క జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో విషయాలు మరి తల్లి పెంపకంలో తండ్రి మంచి ధర్మశాస్త్రం బట్టి పట్టుంది తండ్రి. అన్ని విషయాలను రాయించారు. మీరు మీ పరిశుద్ధాత్మ సహాయంతో రాయించారు. వారి 66 పుస్తకాలు ఒక పుస్తకంగా ఆ పుస్తకాన్ని చేర్చారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చారు. దాని ద్వారా ఇంకా విలువైన విషయాలు నేర్చుకోవడం సహాయం తెచ్చండి. కేవలం యాకోబు గారి జీవిత చరిత్ర మాత్రమే చదువుకున్నాం తండ్రి. అటువంటి యాకోబు గారిలో ఉన్న సుగుణాలను తండ్రి మేము నేర్చుకుంటున్నప్పుడు మాలో తగ్గింపు స్వభావం దయచేయండి. మారు మనసులు దయచేయండి. మనసు మారిన తర్వాత వృధాగా బ్రతకకుండా తండ్రి సంఘంలో ఒక స్తంభముగా, సత్యానికి స్తంభంగా, మీ సత్య సువార్త విషయంలో స్తంభాలుగా నిలబడి తండ్రి అనేక మందికి ఒక సాక్షికరమైన మాదిరికరమైన జీవితం మాకు దయచేయండి. అలాగే తండ్రి ప్రభు అయిన మరి తండ్రి క్రీస్తును పట్టి మమ్మల్ని ఆయన మీరు దీవిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి క్రీస్తు వరకు హతసాక్షిగా మారిన యాకోబోలే అవసరమైతే మా ప్రాణాలను సైతం తండ్రి తృణప్రాయంగా మీకోసం సమర్పించడానికి తండ్రి మాకు మంచి మనసులు దయచింది తండ్రి. ఎవరు భయపడక స్థిరము కలిగి జీవించడానికి తండ్రి, మరణిస్తే మరుక్షణం మేము ముందుంటామని గొప్ప విశ్వాసం, నిరీక్షణ మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. తండ్రి ఎంతవరకు తండ్రి నాయన ఈ వీడియో ద్వారా వీక్షించిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. మరి లైవ్ లో ప్రభావ వాచ్ చేసిన బిడ్డలందరినీ మీరు దీవించండి. అలాగే ప్రభావ మరి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించి ప్రత్యక్షంగా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. ప్రతి కుటుంబానికి, ప్రతి ఆత్మకు మీ వాక్యం వినిపించారా మీకు వందనాలు. ధన్యులు మహాప్రభు, ధన్యులం తండ్రి. ఎంతకంటే గొప్ప ధన్యత మాకు లేదు ప్రభు. నాయన గొప్ప విషయాలు తండ్రి మీరు మాట్లాడుతున్నారు తండ్రి. తండ్రి మాకు నాయన మా హృదయాల్లో మీ వాక్యం 30 60 100 ఫలించడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ కృప, మీ కాపుదల మాకు అందరికీ దయచేయండి. ఆయన విత్తబడిన ఈ వాక్యాన్ని దృష్టి ఎత్తుకుపోకుండా కాపాడుకుని దాని ప్రకారం జీవించే సామర్థ్యం మాకు అందరికీ కలుగజేయమని కోరుకుంటూ, మీ చిత్తమైతే మీకు మాట అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరిగా మీ కుటుంబంగా, మీ పిల్లలుగా తండ్రి మేము ముందుకు చేరడానికి సహాయం దయచేయమని, అటు ధన్యకరమైన జీవితంలో మాకు అందరికీ దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన మనల్ని అడిగి వేడుకుని జవాబు మీ అద్దరును పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, లోకంలో యథార్థంగా ఆయన కోసం బ్రతుకుతూ సత్యానికి స్తంభాలు ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలము నిత్యము తోడై ఉండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా.